చిన్నతమైనటువంటి ప్రేమ ఈ కృప కనికరమని పెట్టుకోవడానికి మంచి దేవుడు, గొప్ప దేవుడు, మహోన్నతమైన దేవుడు తండ్రి, మంచి దేవా నీకే వందనాలు, కృతజ్ఞత స్తుతులు, స్తోత్రములు ఈ దినములనైనా దేవుల యొక్క విషయంలో నీకు వందనాలు తండ్రి. ఈ అపూర్వమైనటువంటి ప్రేమనైనా మమ్మల్ని కాచి కాపాడుతున్నది కాబట్టి ఈ విధంగా విజ్ఞాపనం చేయడానికి తండ్రి సమకూర్చబడ్డాము. ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చాము, ఏక మనసుతోనూ ఏకాత్మతోనూ దేవా దేశంలో జరుగుతున్న అనేకమైన పరిస్థితుల కొరకు ఆయన విజ్ఞాపనం చేయడానికి తండ్రి మా హృదయాలను ఆయన మీరు మండిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. మా హృదయాలను మీరు ప్రేరేపిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. దేవా నైనా ప్రభానికి వందనాలు స్తోత్రములు తండ్రి. ఇది కేవలం దైవ కార్యమని నేను నమ్ముతూ ఉన్నాను తండ్రి. మనుష్యులు ఏర్పరిచినది కాదు కానీ దేవా నీవు ఏర్పరచుకున్న కార్యము, నీవు ఏర్పరచుకున్నటువంటి ప్లాట్ఫామ్ అని నేను నమ్ముతున్నాను. దేవానికి స్తోత్రములు తండ్రి. ఇద్దరు ముగ్గురు కూడి చేస్తున్న మొదటి వారా తండ్రి. మేము అనేకులుగా కలిసినైనా సంగతుల కొరకు ప్రార్థన చేయించుకున్నా తండ్రి. నీ నామమునైనా మహిమ పరచబడుతున్నందుకు నీకు వందనాలు తండ్రి. నీ రాజ్యము తండ్రి అనేకులలో తండ్రి విస్తరించబడుతున్నందుకు నీకు వందనాలు. ఈ దినమునైనా మేము చేయించిన ప్రతి ప్రార్థన అంశం దేవాన్ని కృప దైత్యమైన ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఉత్తరింప సత్యము కాని బుద్ధులతో తండ్రి ఆ యొక్క ప్రార్థన అంశం ద్వారా దేవాని నామానికి మీరు మహిమ తెచ్చిన మనం ప్రార్థన చేస్తూ ఉన్నారు తండ్రి. దేవా ఇప్పటికే మీరు అనేకులకు ఇచ్చినటువంటి సంపూర్ణమైనటువంటి తండ్రి రక్షణను బట్టి సంపూర్ణమైన స్వస్థతను ఇంకా ముందు కూడా ఇంకా ఏవైతే ప్రార్థనా అంశములకు జవాబులు రాలేదు అవి కూడా నజరుడికి ఇస్తున్నాములు తండ్రి. కంప్లీట్ హీలింగ్ నాయన, ఆన్సర్ నాయన మీరు ఇస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ప్రతి ప్రార్థన అంశము కూడా తండ్రి మనుషుల యొక్క ఇచ్చ ప్రకారం జరగకూడదు కానీ దేవా నీ ఇష్ట ప్రకారము నీ ప్రకారం తండ్రి నీవు నిర్ణీత కాలంలో ఏవైతే నిర్ణయించాలని ఆశపడుతున్నావో అవన్నీ జరుగులుగా ఇస్తున్నాము తండ్రి. దేవా నీ నామానికి మీరు మహిళ ఘనకు ప్రభావం తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నారు తండ్రి. ఈ గ్రూప్ లో నాయన ఉన్న ప్రతి ఒక్కరినైనా మీరు దీవించమని ఆశీర్వదించమని కృపతో నింపమని తండ్రి. రానున్న దినాల్లో తండ్రి వారు హృదయాలు మండించబడును గాక, దేవుని కొరకైనా వారు ప్రకాశించబడుదురు గాక తండ్రి. అనేకులనైనా అగ్నిలో దక్కినట్లుగా అనేకులనైనా ప్రభు వైపు దిక్కుదురుగా ఇస్తున్నాముగా తండ్రి. వారికి రోగములు లోబడును గాక, దెయ్యములు లోబడును గాక, అపవిత్రాత్మలు లోబడును గాక ఇస్తున్నాముగా తండ్రి. దేవుని సంఖ్యలో ఉన్నటువంటి లోకమునైనా వారు తీసివేదురుగా ఇస్తున్నాములో దేవా తండ్రి. దేవా వీరందరినైనా మీరు తయారు చేస్తున్నందుకు వందనాలు ప్రభా. రానున్నటువంటి సార్వత్రిక సంఘానికి తండ్రి వీరినైనా మహిమకరంగా నువ్వు ఉంచబోతున్నందుకు నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. నీకు ఇస్తున్న పరిస్థితిని బట్టి నీకు వందనాలు. నీవునైనా ఆ రిజల్ట్స్ తండ్రి నీకు ఇష్టమైన పాత్రలుగా మీరు తయారు చేస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా తండ్రి. నీకు ఇష్టమైన చోట్లలో నువ్వు ప్రార్థిస్తున్నావు తండ్రి. నేను లోకము కొరకు ప్రార్థించట్లేదు కానీ నేను మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభానికి స్తోత్రములు తండ్రి. ఈ దినం నాయన ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి నేను ప్రార్థన చేస్తున్నాను దేవా నీకు వందనాలు. అనేకులనైనా వారు రక్షించే వాదులుగా ఉందరుగా ఇస్తున్నాము దేవా తండ్రి. తండ్రి ప్రతి ఒక్కరు కూడా దేవానైనా ఎవరు ఏ ప్రాంతంలో చదువుతూ ఉన్నారు ఆ ప్రాంతం మీద నేను రక్ష ప్రోక్షణ దయచేస్తే నీ కృపతో నుంచి తండ్రి పవిత్రమైన లేఖనముల ద్వారా తండ్రి చదువుతున్న ప్రాంతాల్లో వారు గుర్తించగలిగినట్లుగా దేవారు చదివించుకోగలిగినట్లుగా వారు పవిత్రపరచబడినట్లుగా దేవాన్ని సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. పవిత్రపరచండి, వారి దేహాలను మీరు పవిత్రపరచండి, వారి ప్రార్థ శరీరాలను మీరు పవిత్రపరచండి దేవా. వారి ప్రార్థన జీవితాన్ని అధికించేయండి, వారి ఆ లేఖన అధికించేమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. వీళ్ళని ఆత్మతో
అన్ని విషయంలో వర్ధిల్లమంటున్నావు తండ్రి. దేవా నాయన ఈ గ్రూప్ అన్ని విషయాలలో వర్ధిల్లబడుదురుగా క్రైస్తున్నాముల దేవా. దేవానైనా నీకే వందనాలు తండ్రి. నీ కొరకు నిత్యము వారు ప్రకాశించు వెలుగు వలె ఉండుదురుగా క్రైస్తున్నాముల తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. స్థుతులు ఇంకా జ్ఞాన అంశం ప్రకారం విస్తరింపచ్చమని ప్రార్థన హృదయంలో నుంచి బయటకు వచ్చినాయో ఆయన దేవా, ఏ హృదయంలో అర్జెన్సీ ఉన్నదో, ఏ హృదయంలో ఏ యొక్కనైనా ప్రార్థన అంశపతల అత్యవసరమైనవో తండ్రి ఉండగా తండ్రి ప్రభా దేవా నీవే సమస్తమును కూడా తండ్రి మర్యాదగాను క్రమముగాను ఆయన మీరు జరిగించమని తండ్రి దేవాను సహాయం చేయమని విజ్ఞాపన ప్రార్థన తండ్రి నీవే కొనసాగించమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవుడా మీరు నిలిచేమని ప్రార్థన చేస్తున్నాను. ఇది ఎన్ని దినములు తండ్రి మీరు అన్ని దినములు కూడా దీన్ని కొనసాగించమని ప్రార్థన చేస్తున్నాను. మీ హృదయంలో వారము చల్లారేంత వరకు కూడా ఈ గ్రూప్ రివైవల్ ఈ గ్రూప్ నైనా విజీవపరచబడు గాక నెరవేర్చబడే వరకు తండ్రి భూమి మీద నీ ఇష్టము నెరవేర్చబడినంత వరకు కూడా ఈ ప్రార్థన సహవాసము కొనసాగించబడును గాక. ఈ ప్రార్థన సహవాసంలో ఆత్మనైనా చల్లారకుండా దేవా దేవా నీ కొరకు భారము కలిగి ప్రార్థన విజ్ఞాపన కర్తలకు ఒక వేదికగా ఒక స్థలముగా ఊరుగా చేస్తున్నాము. సంఘంలో అవయవములైన మమ్మల్ని అందరినీ కూడా తండ్రి మీరు వాడుకుంటున్నందుకు, మీకు ఇష్టమైన పాత్రలుగా మీరు తయారు చేసుకుంటున్నందుకు, మీకు ఇష్టమైన స్థలాలకు తండ్రి పంపిస్తున్నందుకు, మా ద్వారా ఉన్నందుకు మీకు వందరములు స్తోత్రమండి. మీరు ఒక్కరే పొందుతారమని ప్రార్థన అడిగి ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ షాలోమ్ గ్రీటింగ్స్ ప్రకటిస్తున్నాను. మీ అందరిని ఆహ్వానిస్తున్నాను. పార్వతీశం గారు వెల్కమ్. ప్రత్యూష్, విజయ్ భాస్కర్ గారు, వకుల గారు, మాధురి సిస్టర్, సుధాక్క, అంజమ్మ ఆంటీ అండ్ సాహస్, వెల్కమ్ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. ఒకసారి విజయ్ భాస్కర్ గారు చిన్న పాట పాడతారా? ప్రైజ్ లార్డ్ అయ్యా. ఆంటీ ప్రైజ్ లార్డ్ ఆంటీ. మిరియమ్మ గారని ఒకరు జాయిన్ అయ్యారు. ఓకే వెల్కమ్. పార్వతీశం అని ఉంది అదేనా పేరు? అదే అదే వాళ్ళ మమ్మీ. ఓకే మిరియమ్మ ఆంటీ వెల్కమ్ ఆంటీ. వందనాలు. గ్రూప్కి విజ్ఞాపన చేయడానికి, వాక్యం వినడానికి, దేవుని ఆరాధించడానికి మీరు మా మధ్య వచ్చినందుకు మాకు సంతోషం, మాకు ఎంత ఎంకరేజ్మెంట్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆస్వాదించును కాక. బలమైన వినపడుతుంది. ఎస్ ఎస్. సుధాక, క్రిస్టియన్న, షమ్మ వెల్కమ్. బలమైన ప్రార్థన చేసిన వరప్రసాద్ బ్రదర్ని దేవుడు ఆశ్రయించును గాక. ఎంత ఆశీర్వాదకరం. దేవుడు ఆయనకి ఇంక్రీజ్ ఇచ్చును గాక. అన్ని విషయాల్లో ఆశీర్వాదపు విషయాల్లో దేవుడు ఆయన ఇంక్రీజ్ ఇచ్చును గాక. ఐ థింక్ ఐ విల్ మ్యూట్ దిస్. వెల్కమ్ రావు గారు. ఐ థింక్ ఇస్ ద టైమ్. విజయ్ భాస్కర్ గారు మీరు ఉన్నారు అక్కడ? మనం ఈరోజు సోలమన్ జార్జి గారు, ఐఏఎఫ్టి వెల్లూరు, ఆయన పాజిటివ్ అని తెలిసింది. ఆయన గురించి ప్రార్థన చేయాలి. విజయ్ భాస్కర్ గారు, ప్రత్యూష్ ప్రార్థన చేయమ్మా. ప్రత్యూష్ ప్రార్థన. యా, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, ఇంకా అనేక మంది ఈ లాక్డౌన్ వల్ల వాళ్ళకి ఆహారం కూడా దొరకట్లేదు, నకనకలాడుతున్నారు. జాబులు కోల్పోయి, లేకపోతే జాబుల్లో శాలరీలు ప్లే చేయక, మరి వ్యాక్సిన్స్. ఓకే, ఈ సోలమన్ జార్జి గారికి, మన రేచల్ సిస్టర్కి హెడేక్, ఆమెకు సంపూర్ణ స్వస్థత దేవుడు ఇచ్చేలా. ఇంకా రాబర్ట్ అని వీళ్ళందరికీ మనకి ఏ ప్రేయర్ రిక్వెస్ట్ వచ్చినాయో. యా. తర్వాత విజయ్ భాస్కర్ గారు పాట పాడతారు. ఓకే, అందరికి ప్రేజ్ లార్డ్. ప్రేయర్ చేసుకుందాం.
స్తోత్రం ప్రభా, స్తోత్రం 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 నాయన ప్రభా. పరలోకం మా తండ్రి, మీ నామతో వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా నాన్న ఈ యొక్క రాత్రి కాంక్షణ ప్రభా, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు యేసుక్రీస్తు నామం పేరిట కూడి ఉంటారో అక్కడ మీరు ఉంటారని చెప్పిన ప్రభా, మీరున్నారు మీరు నమ్ముతున్న ప్రభా. మీ యొక్క పరిశుద్ధ ఆత్మశక్తి నాయన ప్రభా, ఈ యొక్క చిన్న కూడికలో నాయన ప్రభా మీరు బాగా దయచేయమని యేసుక్రీస్తు ప్రభా. నాన్న ఏ రహత ఎదుట లేని వాళ్ళ నాయన ప్రభ ఇంత గొప్ప సమయాన్ని ప్రభ దయచేస్తాను ప్రభా. నాయన బయట దినాలు ఎంతో భయంకరంగా ఉన్నాయి ప్రభ, అయినా కూడా ప్రభ మమ్మల్ని అందరినీ యొక్క గొప్ప ఒక మంచి థాట్ ప్రభ వరప్రసాదానికి సామాన్యకి ప్రభ దయచేసి మమ్మల్ని అందరినీ నాయన ప్రభ ఈ యొక్క ఆన్లైన్ ద్వారా ప్రభ మమ్మల్ని అందరికీ శరీరాలు వేరైన ప్రభ రకరకాలుగా ఎక్కడెక్కడ ఉన్న ప్రభ ఆత్మానుసారంగా ప్రభ అందరూ ఏకమై ప్రభ మీ దగ్గర ఉండి ప్రభ ప్రార్థిస్తున్న ప్రభ. నన్ను మమ్మల్ని దీవించండి ప్రభ. మీ ప్రార్థన అంతట్లో ప్రభ ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఏ యొక్క డిస్కనెక్షన్స్ లేకుండా, ఎటువంటి పోర్ కనెక్షన్ లేకుండా నాయన ప్రభ ఎవరికి ఎటువంటి పనులు లేకుండా ప్రభ ఈ యొక్క గ్యాస్ నుంచి మీ మీద నుంచి ఎటువైపు గ్యాస్ వెళ్లకుండా కేవలం మీ మీద గ్యాస్ నుంచి ప్రభ ఈ ప్రార్థన అంతట్లో నాన్న భారం కలిగి నాయన ప్రభ ఏకీభవించి ప్రార్థించి పాటలు పాడుతూ నాయన ప్రభ మిమ్మల్ని స్థుతించే గొప్ప అవకాశం ప్రభ దయచేసినందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభ. నాయన ప్రభ బయట ఎంత ఘోరంగా ఉన్నాయి ప్రభ దినాలు, అయినా కూడా ప్రభ మమ్మల్ని కాచి కప్పడ ప్రభ మీకు వేలాది కోట్లాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభ. ఇదిగో నాయన ప్రభ ఇది ఇప్పటి వరకు చేసిన ప్రతి ప్రార్థన మీరు విని ప్రభ మాక్సిమం వాటికి ప్రభ మీరు నాయన ప్రభ సాక్ష్యాలు ఈ గ్రూప్ లోనే ప్రభా మీరు చేసిన దానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో నాయన ప్రభ ఈ యొక్క రాత్రికి అంత ప్రభా మేమందరూ ప్రార్థిస్తున్నాం. గ్రూప్ లో ఉన్న ప్రతి బిడ్డలందరూ ప్రభా దీవించి ఆశ్రయించుకొని కోరుకుంటున్నాం ప్రభా. ముఖ్యంగా నా ప్రభా ఒరిస్సా పట్టణాన్ని ప్రభా ప్రార్థిస్తున్నాం ప్రభా. నాన్న ఎంతగానో ఎన్నో కొన్ని సంవత్సరాల నుంచి నాయన ప్రభా ఆ యొక్క రాష్ట్రం అనేది ప్రభా వెనకబడి ఉండదు ప్రభా. అక్కడ ఎంతో మంది కొద్ది గొప్ప నాయన ప్రభా మీ బిడ్డలు కూడా ప్రభా సువార్త కూడా చేస్తున్నారు ప్రభా. అక్కడ కూడా ప్రభా అది గొప్ప రాష్ట్రం ప్రభా దయచేయమని మమ్మల్ని కనపరచబెట్టేలాగా ప్రభా దీవించుకొని దీని తర్వాత అయిన ప్రభా ఆ ఒరిస్సా నాన్న రాష్ట్రాన్ని నాన్న ప్రభా మీ చేతి పట్టు మిమ్మల్ని అందులార్చి నాన్న ప్రభా అక్కడ నాన్న ప్రభా గొప్ప గొప్ప పాక్షుల ప్రభా లేపమని అక్కడ ఉన్న ఎంతో మంది సువార్థికులు ప్రభా లేపమని కోరుకుంటున్న ప్రభా. నేను అది అక్కడ ఉన్న నాన్న ప్రభా ఈ యొక్క తుఫాను ప్రభా విడుదల కలిగించమని కోరుతున్నాం ప్రభా. అక్కడ ఉన్న నాయకులకి ప్రభా మీ తెలియని మీ జ్ఞానాన్ని ప్రభా దయచేయమని కోరుకుంటున్నాం ప్రభా. నాన్న ప్రభా వాడు అక్కడ ఉన్న ప్రభా దురాత్మ బంధకాల శక్తి నుంచి ప్రభా విడుదల కలిగించమని మిమ్మల్ని కనపరచబెట్టేలాగా ప్రభా దీవించమని కోరుకున్న ప్రభా. నాన్న ప్రభా మీ యొక్క రక్షణ అక్కడ ఉన్న ప్రతి బిడ్డకి దయచేయమని కోరుకున్నాం ప్రభా. నాన్న ప్రభా అక్కడ ఎవరు నాయన ప్రభా పశువులతో పడుకోకుండా నాయన ప్రభా అక్కడ అందరికీ ప్రభా సమృద్ధిగా ప్రభా అన్నాన్ని ప్రభా దయచేయమని నాయన ప్రభా ఒరిస్సాని ప్రభా అదే రీతిగా ప్రభా వెస్ట్ బెంగాల్ ప్రభా రెండు రాష్ట్రాలను ప్రభా కాచి కాపాడు దీయించుకొని కోరుకున్నాం ప్రభా. నాయన ప్రభా అక్కడ ఉన్న దురాత్మ బంధకాల శక్తి నుంచి విడుదల కలిగించండి. ప్రతి ఒక్క బిడ్డకి తిండి బట్ట ఇల్లు ఉద్యోగం ఆరోగ్యం సమృద్ధిగా దయచేయం. వాళ్ళకి చదువులు ఉద్యోగాలు శాలరీలు ప్రమోషన్ ప్రభా దీవించి ఆశించమని ప్రభా బలమైన సాక్షాత్గా నిలబెట్టమని కోరుకుంటున్నా ప్రభా. మీకు అసాధ్యమైనంత ఏమీ లేదు ప్రభా. ఆ రెండు ప్రభా మీ చేతికి అప్పచెప్పిస్తున్నా ప్రభా. మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. ఉన్నతులు ఏంటిగా లేనట్టుగా చేయగల గొప్ప దేవుడు మీరే ప్రభా. నాన్న ప్రభా ఎన్నో రకాల ప్రభా ప్రపంచంలో ఎన్నో రకాల దేశాల మీద ప్రభా అద్భుత కార్యం జరిపిస్తే ప్రభా ఎంతో మంది గొప్ప ప్రవక్తల్ని నాన్న ప్రభా మీరు లేపినారు ప్రభా. ఇదిగో నాన్న ప్రభా మా భారతదేశంలో మారుమూల ప్రాంతాలుగా నాన్న ప్రభా నాన్న బెంగాల్ కానీ వెస్ట్ బెంగాల్ ప్రభా అక్కడ కాచి కాపాడు దీవించుకుని అక్కడ ఉన్న మూఢ నమ్మకాల నుంచి ప్రభా విడుదల కలిగించమని ప్రభా ఏవైతే బ్లాక్ మ్యాజిక్ అడుగుతో విడుదల కలిగించమని ప్రభా వాళ్ళలో ఇంకా నాయన ప్రభా ఈ అక్షరాస్యత అనేది నాన్న ప్రభా ఇంకా వెనుకబడి ఉన్నారు ప్రభా. అక్కడ ఉన్న పాలకులు ప్రభా పట్టించుకోకుండా నాయన ప్రభా నాన్న ఈ యొక్క బ్లాక్ మ్యాజిక్ రకరకాల వాటికి భయపడి నాయన ప్రభా వెనక్కి జరుగుతున్న ప్రభా. కానీ అక్కడ మీకు గొప్ప ప్రవక్తలు ప్రభా లేపినందుకు స్తోత్రం చెల్లించుకున్న ప్రభా. అద్భుతకారం జరిపినందుకు స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. ఈ ప్రార్థన మీరు అంగీకరించినందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ కృష్ణంలో ఆజ్ఞాపిస్తున్న ప్రభా అతి త్వరలో ప్రభా అక్కడి నుంచి గొప్ప సాక్ష్యాన్ని ప్రభా మా గ్రూప్ ప్రభావ దయచేసినందుకు ఇక్కడ మీ యొక్క బిడ్డలుగా మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎందుకంటే నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు అని చెప్పిన ప్రభా. నాలో ఉన్న మీరు ప్రార్థిస్తున్నా ప్రభా ఈ యొక్క స్తుతి కృతజ్ఞత ఘనతలు అంతా మీకే చెల్లించాలని ప్రభా ఈ యొక్క ప్రారంభిస్తున్నాను ప్రభా. ఈ యొక్క సైక్లోన్ నుంచి కూడా ప్రభా విడుదల కలిగించమని ఆస్తి నష్టం ప్రాణ నష్టం ప్రభా జరగకుండా ప్రభా కాచి కాపాడి దీవించమని కోరుకుంటున్నా ప్రభా. నానా ప్రభా నాన్న కన్నీటితోటి ప్రభా హృదయ భారం కలిగే ప్రభా ప్రార్థిస్తున్న ప్రభా దీవించండి ప్రభా. నానా ప్రభా నాయన మేము మాకు తెలిసిన వాళ్ళకి ప్రభా బాగాలేకపోతున్న ప్రభా ఎంతగానో చింతిస్తున్న ప్రభా. అలాంటి మారుమూల ప్రాంతాల్లో తిండి లేక బట్ట లేక ఇల్లు లేక నాయన ప్రభా సరైన అవగాహన లేక నాయన ప్రభా వేడి గురించి ఏమి చేసుకోవాలో ఏం తినాలో ఎక్కడికి వెళ్ళాలో
సరైన హాస్పిటల్స్ లేక సరైన ఫెసిలిటీస్ లేక ప్రభా రకరకాలుగా నాయన ప్రభా ఇబ్బంది పడుతున్నాడు ప్రభా. నాయన ప్రభా బిడ్డలు గుర్తు చేసుకొని ప్రభా ఆ బిడ్డలు మీ పాదరక్షలతో ప్రభా చేస్తున్న ప్రభా బిడ్డలు క్షమించండి ప్రభా. నాన్న మీ కోప నేషమాలు ప్రేమ ఆయుష్కాలం ఉంటుంది చెప్పినారు ప్రభా. మీరు దీవించిన ప్రభా ఆ బిడ్డలకు మీ ప్రేమను ప్రభా దయచేయమని కోరుకుంటున్నాం ప్రభా. నానా మీ చిత్తాంతరంగా జీవించగలిగే శక్తి దయచేయమని ప్రభా. వాళ్ళు ఉన్న నాన్న ప్రభా ఎంతో మంది నాన్న ప్రభా ఇక విగ్రహాలు ఉన్న ప్రభా వాళ్ళు కూడా క్షమించమని వాళ్ళ హృదయాలు మీ వైపు తిప్పి మమ్మల్ని కనపరిచి పెట్టేలాగా ప్రభా దీవించమని కోరుకుంటున్నాం ప్రభా. తెలుసుకున్న ప్రభా మీ బంగారు పాదాలు శంకించేది నాన్న ప్రభా ప్రార్థిస్తున్న ప్రభా దీవించడు ప్రభా ఆశీర్దించడు ప్రభా. అక్కడ ఉన్న పొలిటీషియన్స్ ప్రభా మీ తెలియని జ్ఞానాన్ని ప్రభా దయచేయమని కోరుకుంటున్నాం ప్రభా. నేను తెలుసుకున్న ప్రభా బిడ్డ చుట్టూ మీకు ఇంకా వేయమని కోరుకుంటున్నాం ప్రభా. నేను అక్కడ ఉన్న ఆడబిడ్డలందరూ ప్రభా కాచుకప్పుడు దీవించమని కోరుకుంటున్నాం ప్రభా. నేను అక్కడ ప్రభా ఎంతో మంది ప్రభా చర్చస్ ప్రభా లేపమని కోరుకున్న ప్రభా. మారుమూల ప్రాంతాల నుంచి సిటీస్ లో ప్రభా ఎవరైతే ప్రభా ఈ యొక్క కష్టపడి నాన్న ప్రభా మిమ్మల్ని ఎరిగి మిమ్మల్ని కనుగొని ప్రభా నాన్న చిన్న చిన్న అక్కడ చర్చస్ గా ఉండి ప్రభా ప్రార్థిస్తున్న ప్రభా వాటిని ప్రభా దీవించినాను ప్రభా. 30 60 100 దీవించినాను ప్రభా. ఆ స్టేట్స్ రెండింటికి బలమైన సాక్షాధారంగా ప్రభా నిలబెట్టమని కోరుకుంటున్న ప్రభా. అక్కడ ఉన్న మీకు వ్యతిరేకమైన గవర్నమెంట్ వాళ్ళంటే ప్రభా చెప్పకొట్టినందుకు స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. అతి త్వరలో నాన్న ప్రభా మీకు అసాధ్యమైనట్టు ఏది లేదు నాన్న ప్రభా. మీరు కనపరచండి ప్రభా దీవించండి ప్రభా ఆశీర్వదించండి ప్రభా. ఆ బిడ్డలందరినీ ప్రభా దీవించాల్సిందని కోరుతున్నాం ప్రభా. నాన్న ప్రభా నాన్న వ్యాక్సిన్స్ కూడా ప్రభా దయచేయమని కోరుతున్నాం ప్రభా. ఎంతో మంది కనీసం ఈ క్షణం వరకే ఫస్ట్ వ్యాక్సిన్ కూడా ప్రభా వేసుకోలేక ప్రభా అజ్ఞానంతో ఉన్నారు ప్రభా. నాన్న క్షమించండి ప్రభా. నాన్న ఈ యొక్క వ్యాక్సిన్ వచ్చినట్టు అన్ని నాయన ప్రభా రాబందులకు ప్రభా నాన్న ఈ యొక్క కార్పొరేట్ శక్తులన్నీ లాక్కొని వెళ్ళిపోతున్నాయి ప్రభా. బయట నాన్న ఫ్రీ అంటున్నారు కానీ బయటకు ప్రభా నాన్న 25,000 30,000 40,000 ప్రభా వాళ్ళ డబ్బులతోటి నాన్న ప్రభా గడుస్తున్నారు. కనీసం మానవత్వం కూడా ప్రభా లేకపోతుంది ప్రభా. వ్యాక్సిన్ సమృద్ధి అందరికీ ప్రభా దయచేయమని కోరుతున్నాం ప్రభా. నాన్న ప్రతి ఎంతో మంది ప్రభా ఈ యొక్క కరోనా వల్ల ప్రభా జాబులు కోల్పోయారు ప్రభా బిజినెస్ కోల్పోయారు ప్రభా. నాన్న ప్రభా వాళ్ళు ఏమేమైతే నాన్న ప్రభా కొద్దిగా కూడబెట్టుకుని సంపాదించుకుని నాన్న ప్రభా ఇప్పటి వరకు నాన్న ప్రభా వాళ్ళు చేయాలని అనుకున్న అవన్నీ దుష్టుడు ద్వారా తలకిందులు అని ప్రభా. నాన్న ఇకనైనా ప్రభా ఆ బిడ్డలు నాన్న ప్రభా హృదయాలు మీరు మార్చండి ప్రభా. ఎందుకంటే మీకు అసాధ్యమైదంటే ఏది లేదు ప్రభా. ఉన్నది లేదు చేయగల గొప్ప దేవుడు మీరే ప్రభా. హృదయ భారం కలిగి నేను ప్రభా నీటితోటి ప్రభా బిడ్డ గురించి ప్రార్థిస్తున్న ప్రభా మీరు దీవించండి ప్రభా. ఇదిగో నేను ప్రభా అద్భుతకాన్ని జరిపించమని కోరుకుంటున్నాం ప్రభా. నీటితోటి ప్రార్థించడు ప్రభా దీవించడు ప్రభా ఆశీర్వదించడు ప్రభా. బిడ్డ నుంచి మీకు వేయమని అడుగుతాం ప్రభా. బలమైన సాక్షాత్కారం నిలబెట్టమని కోరుకుంటున్నాం ప్రభా. నాన్న ప్రభా వాళ్ళు ఎన్ని రోజుల్లో అనేది నాన్న ప్రభా వాళ్ళ యొక్క రక్తంలో ప్రభా మరి నాన్న ఫోర్ ఫాదర్స్ కూడా ప్రభా వాళ్ళని కూడా క్షమించి ఇకనైనా ప్రభా వాళ్ళకి మీ తెలియని మీ జ్ఞానాన్ని ప్రభా దయచేసి మీ పరిశుద్ధాత్మ శక్తి ప్రభా వాళ్ళ వేళ ఆ స్థలాలు ఆ బిడ్డల మీద ప్రభా దయచేసి నాన్న ప్రభా యేసుక్రీస్తు నామములో అన్న ప్రభా ఘనంగా ఆ బిడ్డ ప్రభా దీవించడం చెల్లించుకున్నా ప్రభా. నాన్న గొప్ప ఎంతో మదర్ తెరీసా వాళ్ళు గొప్ప ఎంతో మంది ప్రభా మీ నాయన ప్రభా బిడ్డలు నాయన ప్రభా అక్కడికి వచ్చి ప్రార్థించారు ప్రభా. గొప్పగా ప్రభా అక్కడ ప్రార్థన చేశారు ప్రభా. నేను నీ సువార్త కూటమిలో ప్రభా జరిపారు ప్రభా. కొండకొన్న ప్రాంతాలు కూడా ప్రభా వాళ్ళకి తెలియపోయినా సరే ప్రభా ఇంకా ఎంతో మంది ప్రభా మీ యొక్క మిమ్మల్ని కనపరచడానికి ప్రభా నాన్న ప్రభా అక్కడ కష్టపడుతున్నారు ప్రభా రక్తాన్ని చిందిస్తున్నారు ప్రభా. నాన్న వాళ్ళకి తెలియని జ్ఞానాన్ని ప్రభా దయచేయమని కోరుకుంటా ప్రభా. వాళ్ళ గణపరచ బిడ్డలాగా ప్రభా దీవించమని కోరుకుంటున్నా ప్రభా. నాన్న మాకు ఎన్నో గాన ప్రభా ఈ క్షణం వరకు ప్రభా ఎన్నో ప్రేయర్ రిక్వెస్ట్ వాటన్ని మీరు నెరవేర్చినందుకు చూస్తున్నాం ప్రభా. నాన్న ముఖ్యంగా నాయన ప్రభా సాల్మన్ గారు ప్రభా కాచుకపడించడం ఫ్యామిలీ మెంబర్స్ ప్రభా కాచుకపడించమని సాల్మన్ గారికి అద్భుతంగా మంచి ఆరోగ్యం దయచేసి ఆ బిడ్డ చుట్టూ మీకు వేమని మీ పరిశుద్ధాత్మ శక్తి దయచేసి మీ దేవదూత కాపుత దయచేసి మీ హస్తాన్ని బిడ్డ తల మీద ఉంచిన ప్రభా ప్రత్యేకమైన కడిగి స్వస్థపరిచినందుకు స్తోత్రం ప్రభా. అక్కడి నుంచి ప్రభా గొప్ప మిరాకిల్ ప్రభా ఆ బిడ్డకి దయచేసినందుకు స్తోత్రం తెలుసుకున్నాం ప్రభా. నాయన ప్రభా కాచుకపడించిన తలను అస్వస్థతని విధులు కలిగించినందుకు స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. ఈ వాతావరణ ప్రభా ఎంతో మంది ఇబ్బంది పడుతున్న ప్రభా నాయన ప్రభా ప్రభా కాచుకపడించమని ఆ బిడ్డ చుట్టూ మీకు వేమని అద్భుతకారం జరిపించమని ప్రభా. ఈ క్షణాన్న ప్రభా ఈ ప్రార్థనలో ప్రభా ఆ బిడ్డకి స్వస్థత దయచేస్తుంది ప్రభా. నాయన రాబర్ట్ గారు ప్రభా కాచుకపడించమని కోరుకున్న ప్రభా. నాయన తన చుట్టూ మీకు వేమని కోరుకున్న ప్రభా. నాయన ప్రభా అదే రీతిగా నాన్న ప్రభా బిడ్డ జీవితంలో అద్భుతకారం జరిపిస్తుంది ప్రభా. యేసు కృష్ణ ప్రభా తనలో ఆత్మస్తి విడుదల కలిగించేందుకు స్తోత్రం ప్రభా. వాళ్ళలో భయాన్ని ప్రభా తిరిగి తనకు ప్రభా తీసివేసేందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. యేసు కృష్ణ నామములో పడి దాన్ని నెరవేర్చినందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. నాన్న ప్రభా అదే ప్రభా ఆనంద్ గారిని లావణ్య గారిని హర్షిత్ గారిని విజయారెడ్డి గారిని ప్రభా మరి మేరీ రవికాంత్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మరి వెళ్ళే ప్రభా వాళ్ళందరూ
అందరికి ప్రభా నెగిటివ్ దయచేసినందుకు స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. ప్రభా నూతన సృష్టి ప్రభా కాచి కప్పదించాడు రవికిరణ్ గారి ఫ్యామిలీ ప్రభా దీవించాడు ప్రభా. నాన్న సిస్టర్ రూత్ అభినేతర్ వాళ్ళ జీవితాలు ప్రభా నాన్న 15 మంది ఉన్నారు ప్రభా, వాళ్ళందరికీ స్పష్టత దయచేసినందుకు స్తోత్రం ప్రభా. నాయకుల గారు, భారతి గారు, నాన్న పాస్ జీవన్ అండ్ వైఫ్ వాళ్ళ తండ్రి బిడ్డ నాన్న సర్లాంటి గారు, రవి అంకుల్, వెంకటమ్మ గారు, విక్టర్ గారు ప్రభా, ఉపాసన ఫ్యామిలీ, జ్యోతిరాజ్ గారు, సునీత్ గారు, అలేష్ గారు, అబ్రహాము, సునీత గారు ప్రభా, అదే ప్రభా ప్రేమ్, లాజరస్ ప్రభా, ఇంకా ఎంతమంది బిడ్డలు ఈ బిడ్డలంతా ప్రభా కాచి కప్పటి తీయించమని కోరుతున్న ప్రభా. ఎలాగైతే ప్రభా శ్రీలక్ష్మి అక్క నాన్న మరి అక్క బెంగళూరు అంటే ప్రభా గొప్ప సాక్ష్యం ప్రభా, నిన్న వెంకటన్న వచ్చి ప్రభా చెప్పారు ప్రభా. వెంకటన్నని ప్రభా అదే శ్రీలక్ష్మి అక్కని ప్రభా, అక్కడున్న ఆంటీని, అంకుల్ని, అక్కయ్య గారిని, బావగారిని, సంట పిల్లల్ని అందరూ ప్రభా స్వస్థత పరిచారు ప్రభా. నిజంగా ఎంత గొప్ప ధన్యత ప్రభా నిజంగా నాన్న ప్రభా. మరి మొన్నటి వరకు అన్న కూడా ఎంతో టెన్షన్ పడ్డా ప్రభా, ఎందుకంటే ప్రభా మన వాళ్ళకి వస్తే నాన్న ప్రభా కొత్త గొప్ప మేమైతే మనుషులుగా ఉన్నాం, మేము కూడా ఎంతగానో టెన్షన్ పడ్డా ప్రభా. కానీ నిన్నటి విషయంలో ప్రభా గొప్ప అద్భుతకార్యం జరిపించారు ప్రభా. నేను ఆ వెంకటన్న కూడా కాచి కప్పటి తీయించుకొని న్యూస్ చేస్తున్నట్టు అన్న కూడా కాచి కప్పటి తీయించుకొని ఈ గ్రూప్ లో వచ్చిన ప్రత్యేక బిడ్డలన్నీ ప్రభా కాచి కప్పటి తీయించుకొని కోరుకుంటున్నావు ప్రభా. కోసం చెల్లించుకున్నాం ప్రభా. నాన్న సాంబరెడ్డి ప్రభా కాచి కప్పటి తీయించుకొని కోరుతున్నాం ప్రభా. ఆనంద చేత పరిచయం ప్రభా దీవించుకొని ప్రభా వదిన మంచి గర్భఫలం తెచ్చేసినందుకు, వదిన చెప్పి మీకు వేసినందుకు, అద్భుతకార్యం జరిపించినందుకు, ఆ సిఎంసీ లోపల వీళ్ళ అద్భుతకారంగా జరిపించమని, ఎత్తైన స్థలం నిలబెట్టమని, ఆయన యొక్క పరిచయ ప్రభా కేవలం ఇక్కడికనే కాదు ప్రభా ప్రపంచం నలువైపులో వ్యాప్తి చెందించి ప్రభా దీవించమని కోరుతున్నాం ప్రభా. మరి నాన్న వరప్రసాద్ కాచికాపు ప్రశాంతంగా చుట్టూ మీకని అక్కడ కూడా కాచికాపు తీర్చి గొప్ప ప్రాంతరాలు ప్రభా దీవించినందుకు పోత ప్రభా. నాన్న వరప్రసాదాన్ని హృదయవానికి తీర్చమని కోరుకున్న ప్రభా. ఎన్ని పరిచయాల్లో ప్రభా కాచికాపు తీయించమని కోరుకున్నాం. అదే రీతిగా నాన్న ప్రభా మాదిరి గారు కాచి కప్పటి తీయించుకొని కోరుకున్నాం. వాళ్ళ అమ్మగారి ప్రభా కాచి కప్పటి తీయించుకొని కోరుకుంటున్నాం ప్రభా. నాన్న ప్రభా అదే రీతిగా నాన్న ప్రభా సాస్ని వాళ్ళ వైఫ్ ని అందరూ ప్రభా కాచి కప్పటి తీయించి ఆ బిడ్డ చేసే ప్రతి పనిలో ప్రభా తోడేసి ముందుకు నడిపించుకున్నాం ప్రభా. నాన్న అదే రీతిగా నాన్న ప్రభా నాన్న మణిమణి గారు ప్రభా కాచి కప్పటి తీయించి వాళ్ళ చుట్టూ మీకు వేయమని కోరుకుంటున్నాం ప్రభా. నాన్న ప్రభా పార్వతీశం గారు ప్రభా కాచి కప్పటి వాళ్ళకి అద్భుతకాన్ని జరిపించినందుకు ప్రభా. రావు గారిని ప్రభా కాచి కప్పటి తీయించుకొని, శీలాని ప్రభా కాచి కప్పటి తీయించుకొని ఆ బిడ్డ చేసే ప్రతి పనిలో ప్రభా దీవించండి. అవ్వనకాల బిడ్డలంటే మీరు ముట్టండి ప్రభా స్వస్థపరుస్తుంది ప్రభా. శీలా జీవితాలు జరిపించమనుకున్న ప్రభా. రావు గారి జీవితాలు అద్భుతకారం జరిపించమని అడుగుతున్న ప్రభా. నందు మా అమ్మగారిని ప్రభా కాచి కప్పటి తీయించుకొని, మా నాన్నగారికి మా రక్షణ దయచేమని, మేరే వాళ్ళ హస్బెండ్ కూడా ప్రభా నాన్న రక్షణ దయచేమని, నాన్న సుధాకర్ గారిని, క్రిస్టియానా గారిని ప్రభా నాన్న ప్రభా అదే క్షమానం ప్రభా కాచి కప్పటి తీయించమని, నాన్న మరి సుధాకర్ ప్రభా ఆ యొక్క ముంబైలో వాళ్ళు ఉంటున్న అపార్ట్మెంట్ మరి ఎక్కడైతే ఉంటున్నారు ప్రభా అక్కడే అద్భుతకార్యం జరిపించమని ప్రభా. అక్కడే వాళ్ళకు ఒక చిన్న కూటమిగా ఏర్పడి ఎంతో మంది బలమైన సాక్షిగా నిలబెట్టమని, అద్భుతకార్యం జరిపించమని ఈ ప్రార్థనకు వచ్చే ప్రతి బిడ్డలందరూ ప్రభా కాచి కప్పటి తీయించమని ఈ రాత్రికి అంత ఇంత చిన్న సమయాన్ని దయచేసినందుకు స్తోత్రం చెల్లించుకుంటూ ఏకత లేని వాడిని ఇంత గొప్పగా దయచేస్తూ ప్రభా మీ నామానికి తెచ్చే బిడ్డలాగా ప్రభా దీవించమని. ఇంకా ఎంతో మంది అయితే ప్రభా దీనికి రావాలనుకుంటే వాళ్ళ చుట్టూ ఉన్న సమస్యలు రాలేకపోతున్న ప్రభా వాళ్ళకి నేను ప్రభా జ్ఞానాన్ని దయచేసి వాళ్ళ మూర్ఖత్వాన్ని, అహంకారాన్ని, అంధకారాన్ని ప్రభా తీసి వాళ్ళు నాయన ప్రభా నాన్న చీకటిలోకి వెళ్లకుండా ప్రభా విలువలోకి ఇచ్చేలాగా పెట్టి దాంట్లో కూడా ప్రభా మా యొక్క ప్రేక్ష పాత్ర కూడా వహిస్తున్నారు ప్రభా. వాళ్ళని మీ దయచేయమని కోరుకుంటూ ఈ యొక్క చిన్న ప్రార్థన యేసు సత్పరిశుద్ధ ఘనమైన ప్రార్థించాడు వేడుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రార్థించిన ప్రత్యూషిని దేవుడు ప్రత్యేకంగా ఆశ్రయించును గాక. దేవుని కొరకు మరింతగా అత్యధికంగా తను ఎంతో ప్రకాశించును గాక. దేవుడు వాక్యం ఎళ్ళ, దేవుని యొక్క సన్నిధి ఎళ్ళ ఆయనకు ఆకలి దప్పికలు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా హృదయం నీ యొక్క సన్నిధి కొరకు, జీవము గల దేవుని సన్నిధి కొరకు తృష్ణ కొనుచున్నదన్న ప్రార్థన వచనము ప్రత్యూష్ పట్ల నెరవేరును గాక. అనేక మందిని మనుషుల పట్ల జాలరుగా రాబోయే రోజుల్లో దేవుడు ఆయన తయారు చేయను గాక. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రత్యూష్. ఐ థింక్ పార్వతీశం మిరియం ఆంటీ ఆల్సో ప్రార్థన చేయవచ్చు కొంత సమయం తర్వాత. ఇప్పుడు వెల్కమ్ ఎస్తర్ సిస్టర్, వెల్కమ్ ఆశా, వెల్కమ్ శైలా. శైలా నువ్వు ప్రార్థన చేయరా? మన తమ్ముడు, సహోదరుడు క్రీస్తులో ప్రియుడు మన శైలా జోసఫ్ ఉన్నావు అక్కడ? విశాఖపట్నం ఉద్యోగం కొరకు ప్రార్థన చేయి. ఓకే, విశాఖపట్నంలో మిగతా ప్రాంతాల్లో వెల్లూరు కానీ హైదరాబాద్, ముఖ్యంగా విశాఖపట్నం ఈరోజు పెట్టాను. విశాఖపట్నం ఉద్యమం రావాలి, భారీ ఉద్యమం. నువ్వు నిన్న ఫోటోలు పెట్టావు హెచ్పిసిఎల్ అక్కడ బాగా పేలిపోతున్నట్టు పెద్ద అగ్ని గుండం. మరి అది ఉజ్జీవానికి సాక్ష్యం. పరిశుద్ధాత్మ అగ్ని స్తంభముగా, మేఘ స్తంభముగా దేవుడు విశాఖపట్నాన్ని
దర్శించునుగాక. మహా ఉద్యమం విశాఖపట్నంలో రగులుకొని అది ప్రపంచవ్యాప్తంగా వెళ్ళునుగాక. ఓకే, ప్రార్థన చేయాలి శైలా చూసి, అందులో నువ్వు కూడా వాడబడాలి. ఓకే. హల్లెలూయా తండ్రి, మీకు స్తోత్రం తండ్రి ప్రభా. పరిశుద్ధుల తండ్రి, మీకు స్తోత్రం తండ్రి ప్రభా. ఈ యొక్క భాగం తండ్రి, అర్హత తండ్రి ప్రభా, ప్రార్థించే అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రం తండ్రి ప్రభా. ఎటువంటి ఆరోగ్యం కాదన్నయ్య తండ్రి ప్రభా. ఈ యొక్క సన్నిధిలో తండ్రి గడపడానికి తండ్రి ప్రభా. ఈ యొక్క పాపనయ్య తండ్రి మీ యొక్క తండ్రి తండ్రి సంఘంలో తండ్రి ప్రభా ప్రార్థించే అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రం తండ్రి ప్రభా. పరిశుద్ధుల తండ్రి, మీకు స్తోత్రం తండ్రి. అయ్యా తండ్రి, ఈ యొక్క దినమయ్య తండ్రి ప్రభా, కొత్త దినం ఇచ్చినందుకు మీకు స్తోత్రం తండ్రి ప్రభా. ఈ యొక్క దినమయ్య తండ్రి మమ్మల్ని అందరినీ తండ్రి ప్రభా మంచి తండ్రి ప్రభా, మంచి కాపుదలుగా తండ్రి ప్రభా మమ్మల్ని అందరూ స్వస్థపరిచినందుకు మీకు స్తోత్రం తండ్రి ప్రభా. ఎటువంటి అనారోగ్యం రాకుండా తండ్రి ప్రభా ఆరోగ్యంగా కాపాడడానికి మీకు స్తోత్రం తండ్రి ప్రభా. పరిశుద్ధుల తండ్రి ప్రభా, అలానే తండ్రి ప్రభా అయ్యా తండ్రి ప్రభా, ఈ యొక్క విశాఖపట్నం గురించి అయ్యా తండ్రి ప్రభా ప్రార్థించే అవకాశం ఇచ్చినందుకు మీకు స్తోత్రం తండ్రి ప్రభా. పరిశుద్ధుల తండ్రి అయ్యా మరయ్యా తండ్రి ప్రభా, ఈ యొక్క దినమయ్యా తండ్రి ప్రభా, ఈ యొక్క విశాఖపట్నం తండ్రి ప్రభా, వైజాగ్ తండ్రి ప్రభా మీ చేతికి అప్పగిస్తున్నాను అయ్యా తండ్రి ప్రభా. ఈ యొక్క తండ్రి మా అయ్యా తండ్రి ప్రభా పట్టణాన్ని తండ్రి ప్రభా మీ చేతికి అప్పగిస్తున్నాను అయ్యా తండ్రి ప్రభా. అయ్యా తండ్రి ప్రభా, పరిశుద్ధులకి సహాయం ఇచ్చిన తండ్రి మీకు స్తోత్రం తండ్రి ప్రభా. మహానీయుడా తండ్రి ప్రభా, అయ్యా తండ్రి ప్రభా దోతలతో కొనియాడబడుతున్నాను స్తోత్రం పట్టణాన్ని తండ్రి ప్రభావ స్వస్థపరిచిన తండ్రి ప్రభావ. అయ్యా తండ్రి యొక్క గ్యాస్ పేలుడులో తండ్రి ప్రభావ ఎవరికి ఎటువంటి హానికాల తండ్రి ప్రభావ దాని వల్ల ప్రభావం వల్ల తండ్రి తండ్రి ప్రభావ మరి ఇంక ప్రభావం రాకుండా తండ్రి సహాయం ఇచ్చిన తండ్రి ప్రభావ. ఇంకా ఎన్నో అన్నాడు తండ్రి ప్రభావ అటువంటి తండ్రి అయ్యా తండ్రి అలాంటి జరగకుండా తండ్రి మీకు కాపుదల ఇచ్చిన తండ్రి ప్రభావ. పరిశుద్ధ తండ్రి మీకు స్తోత్రం తండ్రి ప్రభువా. పరిశుద్ధ తండ్రి ప్రతి ఒక్కరి మీ చేతికి అప్పగిస్తున్నాను అయ్యా తండ్రి ప్రభా. అయ్యా తండ్రి ప్రభా పట్టణంలో ఉన్నారా అయ్యా తండ్రి ప్రభా, ప్రతి ఒక్కరిని అయ్యా తండ్రి ప్రభు చిన్నవారిని పిల్లల్ని అయ్యా తండ్రి ప్రభు పెద్దవారిని అయ్యా తండ్రి అయ్యా ప్రభువా. అయ్యా తండ్రి ప్రతి ఒక్కరిని చేతికి అప్పగిస్తున్నాం అయ్యా తండ్రి ప్రభా. పరిశుద్ధ తండ్రి ప్రభా, ఎవరు అయ్యా తండ్రి ప్రభా నరకానికి తండ్రి వ్యర్థంగా పోకూడదు అయ్యా తండ్రి ప్రభా. మీ యొక్క పరలోకానికి తండ్రి ప్రభా పట్టణాన్ని ప్రభువా భారతదేశాన్ని ప్రభు వాసులుగా చేర్చుకుంటే పరిశుద్ర తండ్రి ప్రభా. అయ్యా తండ్రి సహాయం దయచిన తండ్రి ప్రభువా. ఈ యొక్క విశాఖపట్నాన్ని చేతిగా అప్పగిస్తున్నాను అయ్యా తండ్రి ప్రభా. అయ్యా తండ్రి ప్రభా స్పెషల్ గ్యాస్ తండ్రి ప్రభా ఆ పేరులో తండ్రి ప్రభా వారికి తండ్రి ప్రభా అయ్యా తండ్రి ప్రమాదం జరగలేదు తండ్రి ప్రభా. అయ్యా తండ్రి అలానే తండ్రి ప్రభా ఈ యొక్క కొరణలో తండ్రి ప్రభా ఈ యొక్క పట్టణాన్ని దీవించిన తండ్రి ప్రభా ఎవరికి తండ్రి ప్రభా ఎటువంటి వ్యాధి తండ్రి ఉన్న తండ్రి కొరణ వ్యాధి ఉన్న తండ్రి ప్రభా కోవిడ్ తండ్రి ప్రభుత్వం మీ యొక్క చేతితో స్వస్థపరిచే ఆర్థిక నమ్మకాలయ తండ్రి ప్రభా. పరిశుద్ధ తండ్రి ప్రభా మీ యొక్క పట్టణంలో తండ్రి చుట్టూరు తండ్రి ప్రభా మీ యొక్క తండ్రి ప్రభా మీ యొక్క రక్తమే తండ్రి మాకు మడిచిన తండ్రి ప్రభా. అయ్యా తండ్రి మీ యొక్క రక్తమే మాకు వ్యాక్సిన్ అయ్యే తండ్రి ప్రభా. సహాయం తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిని పరిశుద్ధ ఆత్మ నమ్మకాలయ తండ్రి ప్రభా. తండ్రి ప్రభా పరిశుద్ధ తండ్రి ప్రభా మీ యొక్క పరిశుద్ధ ఆత్మ తండ్రి ప్రభా మీ యొక్క ఆత్మ లేకపోతే మేము ఏం చేయలేమే తండ్రి ప్రభా. ఆత్మకి మీ యొక్క పరిశుద్ధ ఆత్మ లేకపోతే మేము ఏం చేయలేమే తండ్రి ప్రభా. ఆత్మ తండ్రి మీ యొక్క విశ్వాసమే తండ్రి ప్రభా ఉన్న తండ్రి ప్రభా మాకు కలుగు చేయను తండ్రి ప్రభా. ఈ యొక్క పరిస్థితుల్లో తండ్రి మమ్మల్ని కలుగు చేయను తండ్రి ప్రభా. మరి తండ్రి ప్రభా ఇక ఇప్పుడు తండ్రి ఎవరెవరు ప్రార్థించారో తండ్రి ప్రభా తండ్రి ప్రతి ఒక్కరి చేతికి అప్పగిస్తున్నాను తండ్రి ప్రభా. వారందరినీ తండ్రి ప్రభా బహుగా ఆశీర్వదించిన తండ్రి ప్రభా. పరిశుద్ధ తండ్రి ప్రభా మరి తండ్రి ప్రభా అయ్యా తండ్రి ప్రభా మరి యొక్క మీటింగ్ తండ్రి ప్రభా నడిపించిన పరిశుద్ధ ఆత్మ ద్వారా తండ్రి ప్రభా మమ్మల్ని నడిపిస్తున్నావు తండ్రి మీకు స్తోత్రం తండ్రి ప్రభా. పరిశుద్ధ తండ్రి ప్రభా అయ్యా తండ్రి ప్రభా విజనాన్ని మీరు దీవించాను తండ్రి ప్రభా. అయ్యా తండ్రి ప్రభా మీ ఆశీర్వాదంతో ఇంకా తండ్రి ప్రభా ఎంతోమంది వచ్చేటప్పుడు తండ్రి ఆన్లైన్ మీటింగ్ లో తండ్రి సహాయం దయచేయండి తండ్రి ప్రభా. మీరు ఆలకించమని తండ్రి ప్రభా
అయ్యా తండ్రి మమ్మల్ని ప్రతి ఒక్కరిని ప్రభావ పేరు పేరును గుర్తించుకోమని తండ్రి ప్రభావ ప్రార్థన మీరు ఆలకించమని తండ్రి నదిరేయుడు ఏస్తున్నామని తండ్రి అడుగుతున్నాను తండ్రి ఆమేన్. ఆమేన్ ఆమేన్. ప్రార్థించిన శైలా జోసెఫ్ను బట్టి యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగునాక. ఏసేపుకి దేవుడు తోడైండును గనక అతడు చేసిందంతయు వర్ధిల్లెను. అతడు ఎక్కడికి వెళ్ళినా వర్ధిల్లాడు. మరి మెట్టు మెట్టుకి ఎదిగాడు, గొప్ప స్థితికి దేవుడు ఆయన తీసుకువెళ్ళాడు, ప్రధానమంత్రి అయ్యేంతగా కూడా ప్రపంచానికి ఆశీర్వాదకరంగా చేశాడు. మరి ఆ విధంగా శైలా జోసెఫ్ కూడా దేవుడు తోడై ఉండి అతను చేయనుదంతయు దేవుడు వర్ధిల్ల చేయనుగాక. ఏసేపు ఫలించడి కొమ్మ కనుక దేవుని రాజ్యం కొరకు శైలా కూడా ఫలించి రాబోయే మహా ఉద్యమంలో దేవుడు అతన్ని బలంగా వాడుకునుగాక. గాడ్ బ్లెస్ యు శైలా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. విజయభాస్కర్ గారు అన్మ్యూట్ చేయండి. విజయభాస్కర్ గారు ఆయన రెడీ అయ్యేలోపు చిన్న ఆంటీ మీరు ప్రార్థన చేస్తారా? మిరియం ఆంటీ, మిరియం పార్వతీశం మిరియం ఆంటీ అనా? మరియమ్మ మిరియమ్మ? మమ్మీ ఆంటీకి ఆ రెడ్ బటన్ తీయమని చెప్పు. అన్నిట్లో ఉందా? ఆ మైక్ సింబల్ అక్కడ ఒకసారి టచ్ చేయండి. ఆ రెడ్ బటన్ అడ్డగీత ఉంది కదా, అక్కడ ఒకసారి టచ్ చేయండి. ఓకే, తను రెడీ అయ్యేలోపు చిన్న పాట ప్లే చేస్తాను. ఈలోపు విజయభాస్కర్ గారు కూడా
ఓకే ఓకే. అలా మీకు వినపడుతుందా? ఇవ్వట్లేదన్నా. ప్రైజ్ ద లార్డ్. ఐ థింక్ పార్వతీశం గారు నేను మీకు ఇస్తున్నాను. మీరు అన్మ్యూట్ చేయడం రావట్లేదు అనుకుంటా. నేను అక్కడ స్విచ్ నొక్కి నేను చేయలేను, అది ఓన్లీ మీకు పర్మిషన్ పంపించాలి. లేదు అది ఆంటీ దగ్గర నుంచి రావాలన్న. సో ప్రాబ్లీ సో నో ప్రాబ్లం, నెక్స్ట్ టైం తను నేర్చుకున్నప్పుడే చేయొచ్చు. యా యా. వెల్కమ్ సిరిల్లా, వెల్కమ్ కృపా సిస్టర్, వెల్కమ్ డేనియల్ రేచల్ అండ్ విజయభాస్కర్ గారు ఒక పాట పాడండి. నా దేవా నిన్నారాధింతును, దైవమా నిన్నారాధింతును, నా దేవా నిన్నారాధింతును, దైవమా నిన్నారాధింతును, యేసయ్యా నిన్నారాధింతును, నీవే నీవే నా జీవమార్గము, నీవే నీవే నా జీవజలము, నీవే నీవే నా జీవమార్గము, నీవే నీవే నా జీవజలము, యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, ఆసక్తితో నిన్నారాధింతును, ఆనందాత్మతో నిన్నారాధింతును, ఆసక్తితో నిన్నారాధింతును, ఆనందాధ్వనితో నిన్నారాధింతును, నా దేవా నిన్నారాధింతును, దైవమా నిన్నారాధింతును, చప్పట్లు కొట్టి నిన్నారాధింతును, జయధ్వనులతో నిన్నారాధింతును, చప్పట్లు కొట్టి నిన్నారాధింతును, జయధ్వనులతో నిన్నారాధింతును, నా దేవా నిన్నారాధింతును, దైవమా నిన్నారాధింతును, పడి నిన్నారాధింతును, సర్వోన్నత దేవా నిన్నారాధింతును, పడి నిన్నారాధింతును, సర్వోన్నత దేవా నిన్నారాధింతును, నా దేవా నిన్నారాధింతును, దైవమా నిన్నారాధింతును, నా శైలమా నిన్నారాధింతును, మహోన్నత దేవా నిన్నారాధింతును, నా శైలమా నిన్నారాధింతును, మహోన్నత దేవా నిన్నారాధింతును, నా దేవా నిన్నారాధింతును, దైవమా నిన్నారాధింతును, పూర్ణాత్మతో నిన్నారాధింతును, పరిశుద్ధాత్మతో నిన్నారాధింతును, పూర్ణాత్మతో నిన్నారాధింతును, పరిశుద్ధాత్మతో నిన్నారాధింతును, నా దేవా నిన్నారాధింతును, దైవమా నిన్నారాధింతును, యేసయ్యా నిన్నారాధింతును, నీవే నీవే నా జీవజలము, నీవే నీవే నా జీవ మార్గము,
నీవే నీవే నా జీవ మార్గము, నీవే నీవే నా జీవ జలము. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, ఆ యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నా దేవా నిన్నారాధింతును, దైవమా నిన్నారాధింతును. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ విజయ్ భాస్కర్ అన్న. దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆశ్రయించిన గాక. మా క్వైర్కి లీడర్ నువ్వే, మా క్వైర్కి. ఓకే, ఇంకో పాట పాడండి మంచిది. వద్దు, ఆగు, ఆవేశపడద్దు. ఓకే, మన 2 days నుండి రేచల్ సిస్టర్కి హెడేక్గా ఉంది, ప్రార్థన చేయాలి, భరించలేకపోతున్నా, మెడిసిన్స్ యూజ్ చేస్తున్నాను, కొంచెం ప్రేయర్లో పెట్టండి అన్న ప్లీజ్. మనందరం ప్రార్థన చేద్దాము. సో ఇప్పుడు పార్వతీశం ఆంటీ అన్మ్యూట్ చేశారు. ఆంటీ మీరు ప్రార్థన చేయండి, రేచల్ గురించి ప్రత్యేకంగా చేయండి, తనకు స్వస్థత రావాలి, మా అందరం ఏకీభవిద్దాము. ముఖ్యంగా కోవిడ్ దేశంలో అది బాగా డ్రాప్ అయిపోవాలి, కోవిడ్ అంతమైపోవాలి. విశాఖపట్నం కానీ మిగతా పట్టణాల్లో కూడా దేవుడు గొప్ప విజయం రగిలించాలి. అనేక మంది క్రైస్తవ నాయకుల్ని, క్రైస్తవుల్ని కోల్పోయిన కుటుంబాలు, ఇంకా బయట కూడా అన్యులు కూడా ఆ కుటుంబాలకి ఆదరణ ఇచ్చి దేవుడు ఒక మహా ఉద్యమం మన మధ్య రగిలించాలన్నట్లు ఈ దేశంలో ప్రార్థన చేయండి. మీరేమన్నా నెక్స్ట్ సిరిల్లా విల్ ప్రే. ఎస్, వినపడుతుందండి, బాగా వినపడుతుంది. చేయండి. సజీవ్ వెల్కమ్, చేయండి అండి. చేయండి బిరీన్ గారు. కరోనా కోసం చేయండి అయ్యా. చేయండి చేయండి. కరోనా కోసం విశాఖపట్నం కోసమా? యా, అంశం చెప్పండి అయ్యా. మీరు చెప్తే రేచల్కి స్వస్థత, హెడేక్ ఉందంట బాగా. మన గ్రూప్ లో రేచల్ ఉంది కదా, మన సంఘం. రేచల్ కి తలనొప్పిగా ఉంది మిరియమ్మ గారు. ఆమెకు స్వస్థత, తలనొప్పి పోవాలని ప్రార్థన చేయండి. దేశంలో కరోనా అంతం అవ్వాలని, దేశంలో కరోనా అంతమైపోవాలని చేయండి. సరేనా? పరిశుద్ధ ప్రేమగా తండ్రి నాయన అయ్యా ఈ బిడ్డలతో నైనా ఈ దేశం నాయన ప్రార్థించడానికి ప్రక్షోభ దేవాన్ని వందనాలు నాయన. అయ్యారు బిడ్డలందరికీ వందనాలు అమ్మ, వందనాలు అయ్యా. దయానిధివైన తండ్రి నీ వందనముల స్తోత్రములైనా. పరిశుద్ధత ప్రేమ కలిగిన దేవ, కృప కలిగిన తండ్రి, కనికరం గల దేవ, జీవం గల తండ్రి, పరిశుద్ధ స్థలాలు నివసించిన దేవా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. ఈ రోజు ఈ దినమునైనా సమయం ఇచ్చినందుకు నీకు కృతజ్ఞత స్తుతులనైనా. అయ్యా నీకు స్తోత్రమునైనా. ఈ కొంతమంతటిని దీవించి ఆశీర్వదించండి నైనా. నీ బిడ్డలు ప్రభా అయ్యా ఇదిగోనైనా రేషల్ తండ్రి నైనా ఆ బిడ్డనైనా నీ పాదాలు దగ్గర పెడతాను ప్రభా నైనా. ఆ బిడ్డను దీవించి ఆశీర్వదించండి, సంపూర్ణమైన ఆయుష ఆరోగ్యం మా బిడ్డకు దయచేయండి ప్రభా. అయ్యా ఆ బిడ్డలోనైనా ఏ ప్రాబ్లం ఉన్నా నీ తిరిగే దేవుడు తండ్రి నైనా. అయ్యా హృదయ రాజ్యాలు ఎరిగిన దేవుడు, హృదయాంతరాలు బట్టి తెరిచి చూసిన దేవుడు నైనా. అయ్యా నీ బిడ్డలో ఉండే బలహీన దేశ నామం లిప్ట బయట తండ్రి. ఆ బిడ్డను ముట్టండి, తలనొప్పి నుండి విడిపించండి అయినా, పళ్ళు నొప్పి నుండి విడిపించండి అయినా. నీ గాయపడాల్సిన బిడ్డకి అయ్యా స్వస్థపరచమని అడుగుతాను తండ్రి. నీ వందనాలు ప్రభు నైనా. ఆ బిడ్డని ఇప్పుడే మీరు తాకండి నైనా, నీ రక్తంలో కడగండి ప్రభు నైనా. నెన్నెత్తు మొదలుకొని పాలు వరకు ముట్టు స్వస్థపరచండి నైనా. నిన్ను స్వస్థపరిచేహో నేనా ప్రభు నైనా. అవును తండ్రి, నువ్వు స్వస్థపరచ ఎవరు స్వస్థపరుస్తారు తండ్రి నైనా. అయ్యా నీ బిడ్డల ప్రభు నైనా, నువ్వు కార్యలు చేసే దేవుడు నైనా. అయ్యా నీ బిడ్డలు దీవించి ఆశీర్వదించండి నైనా. ఆ బిడ్డలు ఆ కుటుంబంలో నైనా ఏ లోటుపాట్లు ఉన్నాయి యేసు నామములో తండ్రి, ఆ లోటుపాట్లు తీసివేసేమని అడుగుతాను తండ్రి. శ్రమదూత నీ బిడ్డలకు దయచేసి మీరు స్వస్థపరచండి ప్రభు. అయినా జీవితంతో ఆ బిడ్డలు కుమరించమని అడుగుతాను ప్రభు నైనా. అయ్యా అయ్యా నీకు స్తోత్రం నైనా, నీకు వందనాలు. నువ్వు చూసే దేవుడు, ఆలకించే దేవుడు, సమర్థం నైనా. అయ్యా నువ్వు కలుగు చేసే దేవుడు తండ్రి, నీకు స్తోత్రం నైనా. సృష్టికర్తమైన దేవా నీకు వందనాలు, వందనాలు ప్రభు
ప్రభు, నీకు స్తోత్రం నాయన. అయ్యా నువ్వు దీవించి ఆశీర్వదించండి. ఆ కుటుంబం నా బిడ్డ నీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభు. అల్లోడి పట్లన్నీ తీర్చండి. సంపూర్ణమైన ఆరోగ్యం నీ బిడ్డకు దయచేయండి ప్రభు. ఇదిగో తండ్రి నైనా మా దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రభుత్వం, జిల్లాలు, గ్రామాలు అన్నిటినీ నీ పాదాల దగ్గర పెడతాను నైనా. అయ్యా అయ్యా నీ చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఉన్న ప్రజలు తండ్రి నైనా, అయ్యా నువ్వు సృష్టించిన ప్రజలు నీ ప్రజలు తండ్రి నైనా, అయ్యా నీ ప్రజల పట్ల మీరు కార్యం చేయమనుకుంటున్నాను. అయ్యా నిండైన దీవుని కుమరించండి నైనా. అయ్యా ఎంతో మంది బిడ్డలు ప్రభు నైనా, అయ్యా 1,00,000 మంది తండ్రి నైనా కరోనా వాళ్ళ ప్రభు నైనా. అయ్యా వ్యాధి ఏ వ్యాధి నైనా కంటికి కనిపించదు నైనా. అయ్యా అది ఎలాగొస్తుందో తెలియదు నైనా, ఎవరు ఉన్నదో తెలియదు ప్రభు నైనా. అన్నట్టు వ్యాధినైనా అనేక మంది బిడ్డల పట్టులో పెట్టుకున్నది ప్రభు నైనా. రక్షణ లేని మంది నైనా ఎంతో మంది నైనా అయ్యా చనిపోయి ఉన్నారు ప్రభు నైనా. అలా ఆత్మలకి సన్నిధికి చేర్చుకోండి తండ్రి నైనా. రక్షణ పొందిన బిడ్డలనైనా అయ్యా నీ బిడ్డలనైనా, నీ సేవకులు నైనా, సేవకులు కుటుంబాలు ప్రభు, సేవకురాలు తండ్రి నైనా అనేక ప్రభు నైనా. ఈ కరోనా వాళ్ళనైనా వాళ్ళు నిద్రించి ఉన్నారు తండ్రి. నీ బిడ్డలు కాదు నీలో నిద్రించుకున్నారు తండ్రి నైనా. అయ్యా అయ్యా నా బిడ్డలు చనిపోయిన తిరిగి లేస్తారు అన్నావు తండ్రి నైనా. సూత్రం నైనా. అయ్యా నీ బిడ్డలు తిరిగి లేచి నీ సన్నిధిలో ఉంటారని నమ్ముతున్నాం. అయ్యా చనిపోయిన బిడ్డలు వాళ్ళ కుటుంబాలకు ఆదర్శం దయచేయండి నైనా. వాళ్ళని మీరు ఆదుకోండి ప్రభు నైనా. నైనా ఆ సేవకులకు ఉన్న వాళ్ళకి నైనా మీరే పోషించండి ప్రభు నైనా. సంఘాలు నైనా, ఆ సంఘాలకు నాయకులుగా నైనా, సేవకులుగా అయ్యా మీరే సిద్ధపడి దయచేయండి తండ్రి నైనా. సేవకులు కాపులుగా ప్రభు ఎంతమంది సేవకులు ఉన్నారో నైనా, ఎంతమంది సేవకులు నైనా ఎన్ని అవస్థలు పడుతున్నారో ప్రభు నైనా. ఆ కుటుంబాలతో ఎన్ని బాధలు పడుతున్నారో నీకు చూసే దేవుడు నైనా. అయ్యా మీరు ఆదుకోండి ప్రభు నైనా. నీ బయట వరకు నువ్వునైనా పిలుచుకున్నావు తండ్రి, ఏర్పరచుకున్నావు నైనా. కాలంలో నైనా నీ సేవకులు తండ్రి ఎంతో కష్టపడతారు ప్రభు నైనా. అయ్యా అటువంటి కుటుంబాలు మీరు ఆదర్శిస్తున్నాయినా మీరే ఆశీర్వదించండి. నిండైన దీవులు కుమరించండి ప్రభు. వాళ్ళ చుట్టూ వాళ్ళ సంఘాల చుట్టూ వాళ్ళ కుటుంబాల చుట్టూ నీ ఎగిన కంచి రక్త కంచి వేయమని అడుగుతాను ప్రభు నైనా. అయ్యా ఈ కరోనాతో ప్రభు నైనా ఎంతమంది హాస్పిటల్ నైనా అయ్యా పడి ఉన్నారో ప్రభు నైనా. ఆ పడకల మీద నుండి లేవనెత్తండి ప్రభు నైనా. అయ్యా మరణఛాయలో నుండి లేవనెత్తండి ప్రభు నైనా. హాస్పిటల్ నుండి ప్రతి రోగిని మీరు స్వస్థపరచండి ప్రభు నైనా. గొప్ప దేవుడా నీకు స్తోత్రం నైనా. నీ సిగ్గున్న వారిని లేవనెత్తండి ప్రభు నైనా. అయ్యా అయ్యా ప్రతి బిడ్డ తండ్రి మరణం నుండి తప్పించండి ప్రభు నైనా. అయ్యా సాయం చేయండి. అవి లేని బిడ్డలకు నైనా ఊపిరితిత్తుల్లో మీరే స్వస్థపరచమని అడుగుతాను ప్రభు. హాస్పిటల్కి వెళ్ళే బిడ్డలకు జీవంతో తిరిగి రావడానికి సాయం చేయండి ప్రభు. చేయండి ప్రభు నైనా. ఈ కరోనా వ్యాధి అంతమైపోవడానికి సాయం చేయండి ప్రభు. మా దేశం నీడిసి వెళ్ళిపోవడానికి సాయం చేయండి. అది అయిన కాయపోవడానికి ప్రొప్పండి తండ్రి. అయ్యా నువ్వు తండ్రి నీకున్నాను ప్రభు. నీకు అసాధ్యమైంది లేదు నైనా. నీ ఆజ్ఞ లేదు కూడా జరగదు నైనా. అయ్యా అయ్యా ఎవరికి నైనా అయ్యా బిడ్డలు ధ్యానాలు తీయడానికి ఏ దేవతకు కూడా అప్పు లేదు ప్రభు నైనా. నీ బిడ్డలు సర్వం మెరుగిన దేవుడు నీకు తండ్రి నీ స్తోత్రం నైనా. ఈ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. ఆయుష్ ఆరోగ్యాలు దయచేయండి నైనా. ప్రతి బిడ్డలైనా తాకండి ప్రభు. వాళ్ళ అవసరాలు అక్కడ తీర్చండి నైనా. ఎంతమంది తల్లులు తండ్రులనైనా అన్నదమ్ములు ప్రభు అయ్యా చెల్లులైనా ఎంతమందినైనా కుటుంబాలతో కూలిపోయి ఉన్నారు ప్రభు. అయ్యా వాళ్ళని లేనైనా వాళ్ళ పట్ల మీరు కార్యం చేయండి ప్రభు నైనా. అయినా ఇంకా ఈ కరోనా తాకనైనా దాని వాళ్ళు ఎవరు మరణించకన్నా నాయన ఎక్కడి నుండి ఆపివేసే తండ్రి నైనా. అయ్యా స్తోత్రం నైనా. ఎక్కడి నుండి ఆపివేసేయండి నైనా. ఇంకా ఎవరు మరణించకన్నా సాయం చేయండి. ఈ కరోనా వ్యాధి ప్రభు నైనా. ఇంకా ఏ వ్యాధి కూడా నైనా ప్రజల మీదకి రాక నేసనామంలో ఆపివేసే తండ్రి ఆకాన్ని సాయం చేయమని అడుగుతున్నాను ప్రభు. గొప్ప దేవుడా నీకు స్తోత్రం నైనా.
ఈ ప్రజల పాపములన్నీ క్షమించండి, దోషములన్నీ క్షమించండి అయినా. ఈ ప్రజలందరూ నీతో తిరగడానికి సాయం చేయండి పిలుసు తండ్రి నైనా. నీ పని వారుగా మీరు ఏర్పరచండి, సిద్ధపరచుకోండి ప్రభు నైనా. వారైతే పని వారు కొరత ఉన్నారు నైనా, అట్టి పని వారుగా నైనా ప్రజలందరికీ, మా భారతదేశంలో ప్రజలందరికీ రక్షణ దయచేయండి, మారు మనసులు దయచేయండి విగ్రహారాధన నుండి ప్రభు నైనా. ఎటువంటి తండ్రి నైనా బలహీనులు కాకుండా బలవంతులు వచ్చండి. నిజమైన దేవుడు సృష్టికర్త యేసు ప్రభు తండ్రి నైనా. వాళ్ళ నోటి పంచులైన వాళ్ళందరికీ తోటి తిప్పగలుగుతున్నాను ప్రభు. గొప్ప దేవుడానికి ఉన్నది లేనట్టు ఎందున్నట్టు చేసిన దేవుడు, న్యాయాధిపతమైన ఆయన చేసిన దేవుడు తండ్రి నైనా. నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభు నైనా. నాలో ఏరుకుంటూ మీరు ఏమి చేయలేదన్న ప్రభు తండ్రి. నీలో ఏరుకుంటూ మేము కూడా చేయలేం ప్రభు. నీకు స్తోత్రం అయ్యా. నువ్వు దీవించి ఆశీర్వదించినైనా ప్రతి బిడ్డల పట్ల నువ్వు కార్యం చేయమని అడుగుతానైనా. ఈ కరోనా కాదు తండ్రి నైనా, ఇంకేవో నైనా చిన్న పిల్లల మీదకు నైనా అయ్యా ఏవో వ్యాధులు వస్తావని తండ్రి నైనా, ఇంకేదో రకరకాల వ్యాధులు అని చెప్తున్నారు ప్రభు. ఏ వ్యాధి కూడా నైనా నీ రక్తంలో కడిగిన బిడ్డల మీదకు నైనా, ఏ వ్యాధి కుటుంబాల మీద స్వార్థాన్ని నేసనామంలో బంధిస్తాను తండ్రి. నీ బిడ్డలకి ఏ ఒక్క ఆపద కూడా రాకని సాయం చేయండి, ఏ కీడు కూడా నీ బిడ్డల మీద రాకని సాయం చేయండి. నీ బిడ్డలు నీ రక్తంలో కడిగిన బిడ్డలు ప్రభు నీకు స్తోత్రం. నీ శోధనలు ఉంచండి, కుటుంబాలతో మీ శోధనలు ఉంచండి, ఆశీర్వదించండి, నిండైన దీవులు కుమరించండి, ప్రతి బిడ్డల మీద పేరు పేరు దర్శించండి నైనా ప్రభు. నీకు స్తోత్రం నైనా. ప్రతి ఒక్క బిడ్డ ఇబ్బందులను విడిపించండి నైనా. అయ్యా నీ సేవకులకి నైనా, అయ్యా సంఘ బిడ్డలకి ప్రభు ప్రార్థన పట్టుకుంటాను తండ్రి. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి ఆపదలు రాకుండా ప్రభు. అయ్యా కోడి ఎలాగ పిల్లలకి నేను రెక్కల కింద భద్రపరుస్తుందో తండ్రి. అయ్యా నీ రెక్కల కింద నీ బిడ్డలందరికీ నైనా స్వాస్థం మంచమని అడుగుతున్నాను ప్రభు. అయ్యా నీ వందనాలు నైనా. నీ పాదాలు పట్టు బ్రతిమాలను తండ్రి. అయ్యా మమ్మల్ని కానీ మా కుటుంబాలను కానీ నైనా, మా సంఘాలను కానీ ఎవరికి నైనా ఎటువంటి కీడు రాకుండా సహాయం చేయండి ప్రభు. అయ్యా అయినా ఇవ్వకనై అయ్యా అయ్యా ప్రార్థించే బిడ్డలందరికీ నీ సేవకుడికి అందరినైనా ఆ సేవనైనా కుటుంబాలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి నైనా. మీకు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. మీ పాదాల దగ్గర పెడతాను తండ్రి నైనా. ఆయుష ఆరోగ్యాలు ఇచ్చిన సంఘాలు అవి నైనా అభివృద్ధి చెందడానికి కృప చూపండి. వాళ్ళు చేసే చేతి పనులన్నింటినీ దీవించండి నైనా. నిండైన దీవుని కుమరించండి. కొడుకు మీరు అడుగుతాను నైనా. ఈ గొప్ప అవకాశం నైనా నీ బిడ్డలతో కలిసి ప్రార్థించడానికి ఈ అవకాశం ఇచ్చినందుకు నీ కృతజ్ఞత స్తుతులు నైనా. నీ ఆశీర్వదించండి, నా తప్పులు దోషములన్నీ దయతో క్షమించండి. యేసు పరిశుద్ధ నామములో ఏడుకొని అడుగుతాను నా పరమ తండ్రి. థ్యాంక్ యూ మిరియం ఆంటీ. మరి పరిశుద్ధాత్మ దేవుడు అనేక మందిని వాడుకొని ఆయన ఈల వేసి మన మధ్యకి ప్రార్థించే మరి పరిశుద్ధుల్ని తీసుకొస్తున్నందుకు వందనాలు. మరే మాంటి చేసిన భారభరితమైన కన్నీళ్ళ ప్రార్థన ఎంతో హృదయపు లోతుల్లో నుంచి ఆమె ప్రార్థన చేశారు. మరి ఏ తెగులు ఆమె గుడారాన్ని సమీపించదన్న వాగ్దానం ఆమె పట్ల, ఆమె కుటుంబం పట్ల, రక్త సంబంధికుల పట్ల, బంధువుల పట్ల, ఆమె ఎవరికైతే ప్రార్థన చేస్తున్నారో వాళ్ళందరి పట్ల, మనందరి పట్ల దేవుడు నెరవేర్చునుగాక. మీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధం వరకెళ్ళదు. నీవు సింహములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అణగద్రొక్కెదరున్న వాగ్దానము అంటే ఎటువంటి రోగాన్నైనా, ఎటువంటి శత్రువు యొక్క శక్తినైనా మీరు యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ శక్తిలో తొక్కివేస్తారు, అణగదొక్కివేస్తారు. అది ఆమె పట్ల, మనందరి పట్ల నెరవేరును గాక. సో నేను చిన్న ఒక 5 నిమిషాలు వాక్య భాగం షేర్ చేసుకుంటాను. మన గ్రూప్లో ఏం జరుగుతుందంటే, నెక్స్ట్ సిరిలా సిస్టర్ రెడీగా ఉండాలి. Okay, Anna. How is Evelyn auntie? Evelyn auntie is doing a lot better. It was calcium deficiency only, Anna. Praise God. My wife Asha told. ఆమె కోవిడ్ నుంచి స్వస్థపడి మన ప్రత్యూష్ మన అందరం ప్రార్థన చేసాం. ఎవెలిన్ ఆంటీని సిరిలా సిస్టర్ ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చారు. హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఆక్సిజన్ మీద ఉండి కోవిడ్ నుంచి స్వస్థపడి ఇంటికి వెళ్ళిన తర్వాత హ్యాండ్స్ లెగ్స్ ట్విస్ట్ అవుతా ఉన్నాయి అనమాట.
మరి ఏంటన్నా అని నాకు కాల్ చేస్తే ఆశా సిస్టర్ని అడిగితే ఆమె కాల్షియం డెఫిషియన్సీ అయి ఉండొచ్చు అని చెప్పింది అనమాట. సరే మరి ఎగ్జాక్ట్గా అదే రిపోర్ట్ ఇచ్చున్నారు వేరే డాక్టర్లు కూడా. మరి ఆమెకి దేవుడు కాల్షియం పెంచి ఆ యొక్క యూనిట్స్ని మరి ఆమెను సంపూర్ణంగా స్వస్థపరిచి మరి వాళ్ళ బలంగా దేవుడు ఆశీర్వదించాడు. ఎస్ ఎస్, ప్రైజ్ గాడ్. ప్రతీష్ దగ్గర అంత లిస్ట్ ఉంది, మరి అంత ఉద్యమం ఆయన రగిలిస్తున్నాడు. సో అయితే ఎఫీసీఎల్కి రాసిన పత్రిక 15 నుంచి 21 వరకు చదవండి. ఎఫీసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం నుంచి. తెలుగులో చదువు వాళ్ళ ఇంగ్లీష్, నో ప్రాబ్లం. ఇంగ్లీష్ సిరిల్ విల్ రీడ్ ఇంగ్లీష్ లేటర్. ఓకే ఓకే, 5 కదన్నా? ఎస్, 5:15 to 21. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానం వలె కాక జ్ఞానం వలె నడుచుకున్న. సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానం వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకునుడి. మరియు మద్యముతో మత్తులై అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకునుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. ఒక్కరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయంతో ఒకరినొకడు లోబడి ఉండుడి. ఆమేన్ ఆమేన్. ఏమంటున్నాడు? దినములు చెడ్డవి గనక. మరి మన జీవితంలో ఈ భూమి మీదకి మనందరం వచ్చిన తర్వాత ఇంత చెడ్డ దినాలను ఎప్పుడు చూడలేదు, మనం వినలేదు. ఇప్పుడు వింటున్నాం, అప్పుడెప్పుడో స్వైన్ ఫ్లూ వచ్చింది, లేకపోతే స్పానిష్ ఫ్లూ వచ్చినాయి, ఇప్పుడు వింటున్నాం. కానీ 100 years బ్యాక్ మన జనరేషన్లో ఇంత ఘోరమైంది మనం ఎప్పుడు చూడలేదు. ఇంతకన్నా చెడ్డవి ఎక్కడైనా ఉంటాయా? మరి వాక్యం చూడండి ఏమంటుందో, దినములు చెడ్డవి గనక. కటిక చీకటి కమ్మి ఉన్నది, నాట్ జస్ట్ చీకటి. లక్షల్లో మరణించారు అఫీషియల్గా, 3 లక్షలకు పైగా. మరి అనఫీషియల్గా ఎంతమంది మరణించారు? ఓకే, అనఫీషియల్గా ఎంతమంది మరణించారు? గంగానదిలో శవాలు, సమాధుల్లో ప్లేసులు లేవు. ఇది చెప్పాల్సిన పని లేదు, ఇది మనం ఇంకా దాన్ని పలకూడదు. చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుసు. మనకి ఒక్కొక్క కుటుంబంలో మనం జన్మించినప్పుడు కొన్ని ఆస్తిపాస్తులు వస్తాయి, కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. కానీ ఒక ఆస్తి మాత్రం, భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఒక ఆస్తి మాత్రం ఉంటుంది, అందరికీ కామన్గా. దట్ ఈజ్ టైం అన్నమాట. టైం, సమయం అనేది అందరికీ ఒకటే. దాన్ని మనం ఎక్కువ చేసుకోలేము, తక్కువ చేసుకోలేము. కానీ జ్ఞానానుసారంగా సమయాన్ని వ్యర్థపరచకుండా సద్వినియోగం చేసుకోండి. వీ హ్యావ్ టు యూటిలైజ్ ద టైం. టైమ్ ఈజ్ అ గ్రేట్ అసెట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎవ్రీ వన్. The days are very evil, the word of God is saying. So much of darkness has covered this, especially India. So సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు. Do not be like foolish people, be wise people. So what the wise will do here? జ్ఞానులు ఏం చేస్తారంటే, జ్ఞానులు సమయాన్ని పోనీయక, సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా. టైమ్ ఈజ్ వెల్త్, టైమ్ ఈజ్ గోల్డ్. సో నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. బీ కేర్ఫుల్, టేక్ కేర్, ఇంట్రోస్పెక్ట్ యువర్ సెల్ఫ్, హౌ యూ ఆర్ యూటిలైజింగ్ యువర్ టైమ్ రైట్ నౌ. బికాస్ ఆఫ్ దిస్ లాక్డౌన్ సిన్స్ లాస్ట్ ఇయర్ వీఆర్ హ్యావింగ్ యాంపుల్ టైం. చాలా సమయం మన చేతుల్లో ఉంది, స్వాతంత్రం ఉంది. మరి దేనికి వాడుకుంటున్నాము? మహాకృపను బట్టి మనందరము ప్రతిరోజు రాత్రి, ఆదివారము, మరి పోయిన ఆగస్టు నుంచి మా వరప్రసాద్ బ్రదర్ గూగుల్ మీట్ లింక్, మరి ఇప్పుడు జూమ్ మీద
వస్తున్నాం, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. వీఆర్ యూటిలైజింగ్ ఇట్ ఫర్ ఎ గుడ్ కాజ్ అన్నమాట. అది అని హెచ్చరిస్తున్నాడు పౌలు ఎఫీసీలకి. ఇది ఎప్పుడు ఉంటుంది? ఈ యొక్క వాక్యము నిరంతరం నిలిచి ఉండను. నెక్స్ట్ 100 years కూడా, నెక్స్ట్ జనరేషన్స్ కూడా దిస్ విల్ బి అప్లికబుల్ అన్నమాట ఈ వాక్యం. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. మరి ఈ సమయంలో మనం సద్వినియోగం చేసుకోవటంలో కూడా వీ హ్యావ్ టు నో వాట్ ఈస్ ద మైండ్ ఆఫ్ ద లార్డ్. వాట్ ఈస్ ద మైండ్ ఆఫ్ ద లార్డ్? వాట్ ఈస్ ద విల్ ఆఫ్ ద లార్డ్? దేవుని చిత్తం ఏమిటి? మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ నిద్రపోయేంత వరకు ప్రయారిటీస్ ఏంటి? వాట్ ఆర్ గాడ్స్ ప్రయారిటీస్? దేవుని చిత్తం ఏంటి? ఆబ్వియస్లీ అందరికీ, ప్రతి క్రైస్తవుడికి, ప్రతి విశ్వాసి ఒక యాజకుడు, ఒక ప్రీస్ట్. మన మొట్టమొదటి బేసిక్ పిలుపు ఏంటంటే ప్రీస్ట్, యాజకుడు. ఒక రకంగా చెప్పాలంటే నువ్వు నేనే నిజమైన బ్రాహ్మణులం అన్నమాట. వీఆర్ బ్రాహ్మిన్స్. బ్రాహ్మిన్స్ అంటే వాళ్ళు కాదు నిజమైన బ్రాహ్మిన్స్. వేదాల్లోకి వెళ్తే బ్రాహ్మణ్ అండ్ బ్రాహ్మిన్. ఓకే, బ్రాహ్మణ్ అంటే దేవుడు అనమాట. బ్రాహ్మిన్ అంటే ఆ దేవుడిని ఆరాధించేవాడు బ్రాహ్మిణ్. ఆ దేవుడికి ప్రార్థన చేసేవాడు బ్రాహ్మిణ్. మరి మనం నిజమైన సజీవుడైన దేవుణ్ణి, రక్తం పెట్టిన దేవుణ్ణి, దేవుళ్ళకే తీర్పు తీర్చే దేవుణ్ణి, రాజులకు రాజుని, ప్రభువులకు ప్రభువుని మనం ఆరాధిస్తున్నాం, మయంపరుస్తున్నాం, గణపరుస్తున్నాం, మన జీవితాన్ని ఇచ్చాం. మరి వీఆర్ ట్రూ బ్రాహ్మిన్స్ అన్నమాట, స్పిరిచువల్ బ్రాహ్మిన్స్ మనం. మరి బ్రాహ్మిన్ అంటే ఒక ప్రీస్ట్, ఒక యాజకుడు. యాజకుడు ఏం చేస్తాడంటే, యాజకుడు దేవునికి ప్రజలకి మధ్య వారధిగా ఉంటాడు. క్రీస్తు యేసు దేవునికి నరులకి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అన్నమాట. మరి క్రీస్తు యేసులో మనం కూడా ఏంటంటే ఇప్పుడు దేవునికి, ఆయన క్రీస్తు యేసు తండ్రి కుడిపార్శ్వందు కూర్చొని ఆయన దివారాత్రులు విజ్ఞాపన చేస్తున్నాడు. మరి ఆయనతో సహ పనివారుగా, కో లేబరర్స్గా, వర్కర్స్గా ఈ భూమి మీద ఆయన చేసే ప్రార్థనకి మరి పరిశుద్ధాత్మ ద్వారా మనకు అది డౌన్లోడ్ చేస్తాడు కనుక మన హృదయాల్లో మనం కూడా విజ్ఞాపన ప్రార్థన చేయాలి. సో ప్రతి ఒక్క బిలీవరు, ఎవ్రీ విశ్వాసి ప్రీస్ట్హుడ్, ప్రీస్ట్లీ వర్క్ అనేది చేయాలి. అది దేవుని చిత్తం. మరి ఇంతకన్నా నీడీ టైం దేవునికి అవసరం, మనుషులకి అవసరము. అనేక మంది చీకట్లో ఉన్నారు. ఈ యొక్క లోకమంతా దుష్టుడి చేతిలో ఉన్నది. దిస్ వరల్డ్ అండ్ వరల్డ్లీ సిస్టమ్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఈవిల్. మరి వాళ్ళకి ఒక వెయిల్ కవర్ చేసింది, వాళ్ళ కన్నులకి గుడ్డితనము కలిగి చేసిందంట ఈ లోకాధిపతి. వాళ్ళకి తెలియదు. మరి ఆ గుడ్డితనం నుంచి మనం బయటపడి ఆ చీకటి రాజ్యం నుంచి క్రీస్తు యేసు వెలుగు రాజ్యంలోకి మనం వచ్చాం కనుక, ఆయన మహాకృపను బట్టి మనం గొప్ప పిలుపును కలిగి ఉన్నాం కనుక, రాజులైన యాజక సమూహము కనుక, రాజులు ఏం చేస్తారు? డిక్రీజ్ చేస్తారు, లాస్ చేస్తారనమాట. ప్రభు యేసుక్రీస్తు నామములో రేచల్కి సంపూర్ణ స్వస్థత కలిగి తీరునుగాక. అంటే నేను ఏది అయినను యోచన చేయగా అది నాకు స్థిరపరచబడును. ఇఫ్ యూ డిక్రీ ఎ థింగ్ ఇట్ షాల్ బి ఎస్టాబ్లిష్డ్ అంటూ యూ. నువ్వు ప్రార్థన చేయటమే కాదు కానీ నువ్వు రాజువు కూడా. స్త్రీ అయినా పురుషుడైనా, స్త్రీ పురుష భేదం లేదు. గలేషియన్స్ 5 ప్రకారం ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ క్రైస్ట్. దెర్ ఈజ్ నైదర్ మేల్ నార్ ఫీమేల్, నైదర్ జూ నార్ గ్రీక్ అంటాడు అన్నమాట. ఆల్ ఆర్ వన్ ఇన్ క్రైస్ట్, ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ క్రైస్ట్. సో యు ఆర్ ద కింగ్. సో యూ హ్యావ్ టు డిక్రీ, యూ హ్యావ్ టు మేక్ లెజిస్లేషన్ అన్నమాట. కింగ్ ఏదో పెద్ద రాసేయాల్సిన పని లేదు. ఆయన నోటి మాటే ఒక లెజిస్లేషన్ అయిపోతుంది అంతే. ఇప్పుడు డెమోక్రసీలో ఉన్నాం కాబట్టి అసెంబ్లీ, పార్లమెంటు వాళ్ళందరూ కలిసి ఒక చట్టాలు తయారు చేస్తారు. కానీ రాజరికంలో ఇది దేవుడు రాజులకు రాజు. మరి ఆయన రాజ్యంలో మనందరం రాజులం అన్నమాట. రాజులమైన యాజక సమూహం కనుక మన నోటి నుంచి వచ్చే మాట ఎలా ఉండాలంటే అంతగా ఎదగాలి. ఎదుగుతున్నాం. అదొక లెజిస్లేషన్, అదొక చట్టం అంతే. అది నెరవేరి తీరుతుందండి.
వాడిని ఊరేయండి అంటే ఇంక లేదు, ఇంకా వేరే ఆప్షన్ లేదు, ఊరేసేయాల్సిందంతే. వాడిని విడుదల చేయండి అంటే విడుదల చేయాలి. యేసేపు సమయంలో బట్లర్ బేకర్ తెలుసు కదా, యేసేపుతో పాటు చెరసాల్లో ఉంటే ఇద్దరికి కల వస్తుంది, ఇద్దరికి కలక భావం చేస్తుంది. ఒకడికి అతనికి ప్రమోషన్ వస్తుంది, ఒక అతన్ని ఉరి వేస్తారని చెప్తాడు. అదే జరిగి తీరుతుంది. సో మనము రాజులము, మన అధికారం మనం తెలుసుకోవాలి. ప్రార్థించడమే కాదా, యాచనలు చేయటమే కాకుండా, దేవునికి పిటిషన్స్ పెట్టడమే కాకుండా, నోటితో యేసుక్రీస్తు నామంలో మాత్రమే పరిశుద్ధాత్మ శక్తిలో స్వస్థత వస్తుంది, విడుదల వస్తుంది, ఉద్యమం వస్తుంది, సమృద్ధి వస్తుంది, సమకూర్పు వస్తుంది. దావీదు సమస్తము తిరిగి పొందుకున్నాడు అన్న మన జీవితంలో నెరవేరుతుంది. మన ప్రార్థనల ద్వారా అనేక మందికి విడుదల కలుగుతుంది, స్వస్థ కలుగుతుంది. ఆల్రెడీ మనం చూస్తా ఉన్నాం అన్నమాట. ఈ దేశానికే విడుదల కలుగుతుంది, తెగులు ఆగిపోతుంది, అంతే, ఆల్రెడీ తగ్గుతుంది, తుఫాన్లు ఆగిపోతున్నాయి. అది. సో సమయం సద్వినియోగం చేసుకోండి, అవివేకులై ఉండకండి, అజ్ఞానులై ఉండకండి. అవివేకులు అంటున్నాడు, అజ్ఞానులై అంటున్నాడు. జ్ఞానుల వలె నడుచు, జాగ్రత్తగా చూసుకోండి, బీ కేర్ఫుల్ అంటున్నాడు. ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోమంటున్నాడు. ప్రతిరోజు ఏంటి ఏమని పరలోక ప్రార్థన ఏంటి? పరలోకమందు నీ చిత్తము నెరవేర్చబడిన ప్రకారం భూలోకమందు కూడా ఈ దినము నెరవేర్చబడాలి. అనుదిన ఆహారమే కాదు, ఆయన చిత్తం ఆ రోజు ఏం జరగాల్సిందో ఆ షెడ్యూల్ అన్నమాట. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ద స్టెప్స్ ఆఫ్ ఏ గుడ్ మ్యాన్ ఆర్ ఆర్డర్డ్ బై ద లార్డ్. మన యొక్క నడకని ఆయన డైరెక్ట్ చేస్తాడన్నమాట. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, పరిశుద్ధాత్మ లోపల నుండి తీసుకువెళ్తూ ఉంటాడు. సో ఆయన చిత్తం తెలుసుకొని ప్రార్థన చేయాలి. మరి చూడండి, మరియు మద్యముతో మత్తులై ఉండకడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి అంటున్నాడు. అంటే ప్రతిరోజు ఆయన చిత్తం ఏంటంటే, తాగుబోతులతో కంపేర్ చేశాడు. నేను దేవుళ్ళలోకి రాకముందు కొంత ఆల్కహాల్ ఎడిక్షన్ నాకు ఉంది. ఆల్కహాల్ తాగుబోతు ఎలా ఉంటాడు? మా ఊర్లో కొంతమంది ఉన్నారు, 4 లేసి వెళ్ళి కూర్చుంటారు. షాపు, ఆల్కహాల్ షాప్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు, మందు షాప్ అన్నట్టు. నా స్నేహితులు కూడా అట్లా పట్టి పీడించబడుతున్నారని విన్నాను నేను. రిలేటివ్స్లో కొంతమంది ఉన్నారు, కొంతమంది నశించి, అది మనకు తెలియని విషయమే కాదు. వాడు 4 మనం ప్రార్థన చేయడానికి మనం లెగం, కానీ వాడు మాత్రం తాగటానికి ఆ షాప్ ఓపెన్ చేయకముందే టీ షాపుల కన్నా ముందర వచ్చి కూర్చుంటాడు, ఎప్పుడు తెలుస్తారు. అట్లా కొంతమంది ఎడిక్ట్ అయి ఉంటారు. అంటే మద్యముతో మత్తులై ఉండకడి అంటే మార్నింగ్ నుంచి రాత్రి వరకు కూడా అంతే. వాడు ఎక్కడ పడతాడో. రీసెంట్గా ఫేస్బుక్లో ఒక పిక్చర్ చూసాను, ఒక విగ్రహం చెన్నై బీచ్లో ఒక విగ్రహంతో కూర్చున్నాడు, మాట్లాడుతున్నాడు మనిషి అనుకొని. అంటే మద్యంతో అంత మత్తులై ఉన్నాడు అనమాట. ఇక్కడ మనల్ని అలా పోల్చాడు. అలా ఉండకుడి కానీ ఇంకొక విధంగా ఉండాలంట. ఎలా ఉండాలి? ఆత్మపూర్ణులై ఉండండి. ఆత్మ అంటే స్పిరిట్ అంటాం కదా, ఆల్కహాల్ కూడా ఒక స్పిరిట్ అంటారు. మనం ఏ కింగ్ ఫిషరో లేకపోతే హేవర్డ్స్ 5000 లేకపోతే ఏ వైనో ఇట్లాంటి వాటితో కాదు, కానీ పరిశుద్ధాత్మనితో, పరిశుద్ధ వాక్యముతో, ఇంకా ఆత్మపూర్ణులై ఉండాలంట దివారాత్రులు. వాడు ఎలా నడుస్తాడు? ఇంకా ఫుల్ ఆఫ్ ద హోలీ గోస్ట్, ఓవర్ఫ్లోయింగ్, నా గిన్నె నిండి పొర్లే, స్పిరిట్ వితౌట్ మెజర్, కొలతలేని దేవుని ఆత్మ దేవుడు మనకు ఇస్తే యేసుక్రీస్తు పొందుకున్నట్లు యోహాను సువార్త 3లో మనం కూడా అలానే నడుస్తాం. సో మన గోలు ఏమని చెప్తున్నాడు? దేవుని చిత్తం ఏంటో గ్రహించుకోమంటున్నాడు. అదేంది? ప్రతిరోజు అంటే ఆత్మపూర్ణులై ఉండండి. బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ ఇన్ ఫుల్నెస్. హోలీ స్పిరిట్ ఎప్పుడు వస్తుంది? ప్రార్థన, ఆరాధన, వాక్యము. అభిషేకం ఎక్కువ అవ్వాలంటే వాక్యం ఎక్కువ అవ్వాలి, ప్రార్థన కూడికి ఎక్కువ అవ్వాలి, ఫెలోషిప్ ఎక్కువ అవ్వాలి. ప్రతిరోజు ఆత్మపూర్ణులై ఉండాలి. అప్పుడు మనకు అనేక విషయాలు కలలోనే కాదు, దర్శనాల ద్వారానే కాదు, మన స్వరం కూడా వినవచ్చు. దేవుని మహిమతో నింపబడితే దేవుని ఆడిబుల్ వాయిస్ మనం వినగలం అన్నమాట. కొంతమంది వింటుంటారు, ఎందుకంటే వాళ్ళు మహిమతో కప్పబడి ఉంటారు. నాకు కొన్నిసార్లు అనుభవాలు ఉన్నాయి, అది ఆడిబుల్ వాయిస్ విన్నాను నేను. ఆడిబుల్ వాయిస్ ఉండాలంటే ఫస్ట్ ఏంటంటే యూ షుడ్ బి ఫిల్డ్ విత్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ దిగి వచ్చినప్పుడు ఆ మహిమ మేఘములో నుంచే దేవుని స్వరం మనం వింటాం అన్నమాట. ఇతరుల గురించి అనేక విషయాలు ఆయన మాట్లాడుతూ ఉంటాడు, ప్రార్థన చేస్తూ ఉంటాడు, మనల్ని వాడుకుంటాడు, సమస్తం ఆయన మనకి సమకూరుస్తాడు.
ఆత్మపూర్ణులై ఉండండి. ఇప్పుడు మన మధ్య విజయభాస్కర్ గారు ఉన్నారు. ఆయన నాకు ఉడిపి దగ్గర పరిచయం అయినప్పుడే క్లాక్ టవర్ సికింద్రాబాద్లో దేవుని పాటలు పాడుకుంటూ ఉంటాడు. ఆయన పని ఆయన చేసుకుంటా సంతోషంగా ఉంటాడు. ఆయన శ్రీకన్య హోటల్కి వెళ్తే అక్కడ దేవుని పాటలు పాడుతుంటాడు. ప్రార్థన విజ్ఞాపనలు నా దగ్గర నుంచి తీసుకుంటాడు. ఆయన అందరి పేర్లు చెప్తాడు. ఇప్పుడు మన ప్రతీష్ కూడా అలానే తయారవుతున్నాడు. అంటే అలా చేస్తా ఉంటే, దేవునితో సహవాసం కలిగి ఉంటే, చెడుతనాన్ని దూరం పెడితే అదే ఉజ్జీవము. సర్వ సంపదలు అక్కడికే వస్తాయి అన్నమాట. జనములు నీ దగ్గరకు వస్తారు, అధికారులు నీకు నమస్కారం చేస్తారు, సముద్ర వ్యాపారం నీ వైపు తిప్పబడుతుంది. సో మన గోల్ ప్రతిరోజు ఏంటి? దేవుని రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతకాలి. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. నువ్వు అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా ఇంకా అత్యధికంగా చేయగల సమర్థుడు. స్వస్థత ఏంది? నిన్నే స్వస్థపరిచేవాడిగా చేస్తాడు. పౌలు చేత విశేషమైన అద్భుతాలు చేయించాడంట. పౌలు వెళ్ళలేదు స్వస్థపరచడానికి, ప్రార్థన చేయడానికి. పౌలు ఆయన కర్చీఫ్ ఇస్తే ఆ కర్చీఫ్ ద్వారా స్వస్థతలు జరిగినాయి. ఆయన గుడ్డను తాగితే దాని ద్వారా, ఆ క్లోత్ ద్వారా స్వస్థత జరిగింది. పేతురు నీడబడితే స్వస్థత జరిగింది. అలాంటిది క్రైస్తవ్యం. అంత గొప్ప క్రైస్తవం. రాబోయే రోజుల్లో ఆ విధంగా హాస్పిటల్స్ ఖాళీ అవ్వబోతున్నాయి. అంత హీలింగ్ అనాయింటింగ్ ఇవ్వబోతున్నాడు. డాక్టర్స్ని, నర్సెస్ని, ఇంకా అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళని కూడా దేవుడు వాడుకుంటాడు. మొన్న ఒక ఆమె వెళ్ళింది, ఎవరో కాకినాడలో ప్రార్థన నూనె పట్టుకొని వెళ్ళింది, తెల్ల వైట్ అండ్ వైట్ వేసుకొని. అప్రిషియేట్. కానీ అందులో కొంత అజ్ఞానం ఉన్నా, అవివేకం ఉన్నా కూడా అసలు అలా వెళ్ళటానికి కూడా విశ్వాసం కావాలి. ఎలా చేయనివ్వలేదు, కానీ పేపర్లో వీడియోలు చేసి ఆమెను కించపరిచారు. కానీ అదంతా రైట్ కాదు. దట్స్ కొంత ఫూలిష్నెస్ ఉన్నా కూడా, బట్ అట్ ద సేమ్ టైం ఒక తెగు ఉంది, ఒక విశ్వాసం ఉంది. అలా వెళ్ళవద్దు. కానీ కొన్ని పరిస్థితుల్లో మరి ఏంటి, ఇప్పుడు ఎక్కడో ఆనందయ్య మందు వస్తుందని ఎందుకని చాలా వేలవెర్రిగా వెళ్ళిపోతున్నారు ఇంకా ప్రూవ్ అవ్వకుండానంటే ఎక్కడి నుంచి సొల్యూషన్ వస్తుందా అన్నట్ల. మనం ఆత్మపూర్ణమే ఉండాలి. అందుకనే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటా, అజ్ఞానుల వల్లే కాకుండా, ఇక్కడ చూడండి, ఆత్మపూర్ణులై ఉండు అని తర్వాత వెంటనే ఏమంటున్నాడు? ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించచ్చు. అందుకనే ఒక విజయభాస్కర్ గారు ఒక పాట పాడినా, లేకపోతే మన ఎవరు మాధురి సిస్టర్ కానీ, కృపా సిస్టర్ కానీ పాటలు పాడినా, లేదా ఈ పాటలు ఇక్కడ ప్లే చేస్తుంది అందుకనే అన్నమాట. ఇదొక నాట్ ఓన్లీ ప్రార్థించే సమయమే కాదు, దేవునితో సహవాసం చేసే సమయము. కీర్తనలతో అంటే అప్పుడు మనం ఆత్మపూర్ణులే ఉంటాం. ఇవన్నీ టెక్నాలజీస్ అన్నమాట, టూల్స్. ఇవన్నీ అంటే దివారాత్రులు కీర్తనలతోనూ సంగీతంతోనూ ఆత్మ సంబంధమైన పాటలతో ఒకళ్ళొకళ్ళు హెచ్చరిస్తా, ఎంకరేజ్ చేసుకుంటూ ఉంటే దేవుని సన్నిధితో, దేవుని మహిమతో మనం నింపబడతాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నిన్న కీర్తన 71లో అరుణా విలియమ్స్ ఆంటీ చెప్పారు, దినమెల్లా నేను నిన్ను కీర్తిస్తున్నాను ప్రభు. హోల్ డే అండ్ హోల్ నైట్ ఐఎమ్ ప్రైజింగ్ యూ, ఐఎమ్ థ్యాంకింగ్ యూ అన్నమాట. ఇప్పుడు ప్రార్థనలే కాదు, ఇప్పటి వరకు ఎన్నో చేశాడు. థ్యాంక్ అండ్ ప్రైజ్ గాడ్. మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు దేవుడు. సో దేవుణ్ణి స్తుతించాలి, మహింపరచాలి, కనపరచాలి, ఆరాధించాలి. దేవుని గురించి ఇతరులకి చెప్పాలి. ఆయన ఇదిగో దేవుడు నన్ను స్వస్థపరిచాడు, మేము ప్రార్థన చేస్తే ఈ విధంగా ఇదిగో ఈ గ్రూపులో ఇలా స్వస్థపరుస్తున్నాడని ఇతరులకు చెప్పాలి. ఇతరుని కమ్ అండ్ సీ అని వాళ్ళని ఆహ్వానించాలి. సంఘంలో అయినా సరే, మా సంఘంలో ఇలా జరుగుతుంది అని దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు. నిన్న వచ్చిన మా బ్రదరు అన్యుడు పక్కా, కానీ చూడు వచ్చేంత మంచిగా సాక్ష్యం చెప్పాడు. ఎన్నోసార్లు సువార్త చెప్పాను. నేను ఏదైనా కొంత దేవుని భయం, దేవుని మహిమ వాళ్ళు చూస్తూ ఉన్నారనమాట. ఏదో ఒక రోజు దేవుడే పట్టుకుంటాడు అంతే. దేవుని రాజ్యంలోకి ఆయన రక్షింపబడతాడు ఆయన. సో హృదయంలో ప్రభువుని గురించి పాడుచు కీర్తించు ఆత్మ సంబంధమైన పాటలతో, స్పిరిచువల్ సాంగ్స్ అండ్ హిమ్స్, వర్షిప్ సాంగ్స్, క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి.
ఇక్కడ ఎవరూ గొప్పవారు కాదు. ఈ గ్రూపుని మనిషి స్టార్ట్ చేయలేదు, పరిశుద్ధాత్మ దేవుడే స్టార్ట్ చేశాడు. మేం కాకపోతే ఇంకొకరిని ఎన్నుకుంటాడు అంతే. సమస్త మహిమ ఘనత ప్రభావం అంతా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకే చెల్లును గాక. ఆమేన్. ఇది పరిశుద్ధాత్మ దేవుడు స్టార్ట్ చేసింది. ప్రభు అయిన యేసుక్రీస్తు నామ మహిమ కొరత కొరకు, పరలోకపు తండ్రి ఆయన యొక్క మెప్పుదల కొరకు అందరినీ వాడుకుంటున్నాడు. మీరందరూ లేకపోతే ఎందుకు? వరప్రసాద్ బ్రదర్ నేను చిరతలు కొట్టుకోవాలి కూర్చొని అంటే ప్రార్థన చేసుకుంటాం అనుకో. అందరూ క్రీస్తు శరీరం. ఓకే, దేవుని నామానికి మహిమ. మమ్మల్ని వాడుకుంటున్నాడు, దాన్ని బట్టి వందనాలు, దేవునికే మహిమ. అదే కదా కోరిక. సో ఇదనమాట. అందుకనే సాంగ్స్ ప్లే చేసిన, మధ్యలో వాక్యం ప్లే చేసిన ఏంటంటే మనం ఆత్మపూర్ణులై ఉండటానికి, దేవుని సన్నిధితో నింపబడటానికి. అప్పుడు దేవుని చిత్తం ఏంటో తెలిసి చిత్తానుసారంగా ఆత్మే మన ద్వారా ప్రార్థన చేస్తాడు. సో అందుకనే లెట్ us జాయిన్ టుగెదర్ డైలీ. గాడ్ బ్లెస్ యూ ఆల్. సిరిలా సిస్టర్, I think she left some problem. So right now, what is the time? I give time to Madhuri. Madhuri, ప్రార్థన చేయమ్మా. గో హెడ్. అందరి గురించి విజ్ఞాపన నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను. పేరు పేరున అందరికి స్వస్థ కలగాలి. గో హెడ్ మాధురి. మాధురి ప్రార్థన చేయమ్మా, డిస్ప్లే చేసి. మాధురి లేదా అక్కడ? వినపట్లేదా? Oh, I think we have to pray for Mary. Mary sister, husband, mother-in-law. అవునన్నా, ఇప్పుడే all జస్ట్ positive. మెసేజ్ వచ్చింది. All positive అంట. We have to pray for them. Okay. అండ్ ఫర్ రూత్ ఆంటీ ఆల్సో, సిస్టర్ రూత్ ఆంటీ. అవునా బ్రో? అదే ఇప్పుడే పెట్టారు కదన్నా దాంట్లో. yes. ఐ మీన్ లైక్ Ruth aunt is being moved to ventilator. Please continue to pray for a great miracle. And Mary husband, వాళ్ళ mother-in-law, 2 sons COVID positive. ఎస్ రూత్ సిస్టర్ గురించి, మేరీ ఆమె హస్బెండ్, మదర్-ఇన్-లా, మొత్తం హోల్ ఫ్యామిలీ గాట్ పాజిటివ్. ఎస్ So sad. ప్రే ఫర్ దమ్. సో షీ వాజ్ ఇన్ అవర్ గ్రూప్. ప్రార్థన చేయండి. సార్ రూట్ అంటే వైజాగ్ కాదా సార్? కాదు ఆంటీ కాదండి, ఇంకొకళ్ళు హైదరాబాద్ ఎవరు. ఐ థింక్ మాధురి సమ్ టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టు. అంజమాంటి ప్రార్థన, కృపా సిస్టర్ ఇద్దాం. అంజమాంటి నేను ప్రార్థన. కృప ప్రార్థన చేయమ్మా. కృప ఇస్ దే. ఓకే, అంజమాంటి ప్రార్థన చేయండి ఆంటీ. ప్రైజ్ లార్డ్. మేరీ కుటుంబం అంతా, 2 పిల్లలు, అత్త, భర్త, రూతు ఆమెకి వెంటిలేటర్ మీదకి వెళ్ళిందంట. సో వీళ్ళందరి గురించి ప్రార్థన చేయండి. స్తుతి 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 స్తోత్రము ప్రభుల పరిశుద్ధాత్మ దేవ, మీకే స్తోత్రము 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 తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ. నీ బిడ్డ తండ్రి రూతు గారి కుటుంబాన్ని గురించి ప్రార్థిస్తున్నా తండ్రి. మేరీ గారు తండ్రి, వారి కుటుంబం యావత్తు తండ్రి ప్రభ, బిడ్డలు తండ్రి ప్రభ కరోనా వచ్చిందంటే ప్రభ సహాయం చేయండి. ఆ బిడ్డలందరినీ ముట్టండి ప్రభు, ముట్టండి. పరిశుద్ధాత్మ దేవ సహాయం చేయండి అయ్యా. అయ్యా తండ్రి ప్రభ, ప్రతి ఒక్క బిడ్డను ముట్టండి ప్రభ. మీ ఆత్మ తాకి దయచేయండి తండ్రి. మీ ఆత్మ కార్యాలు జరిగించండి ప్రభా. బిడ్డలే ఎలా తండ్రి తండ్రి పరిశుద్ధాత్మ దేవ సహాయం చేయండి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, మీ ఆత్మతో తాకి ఆ బిడ్డలకు పరిపూర్ణమైన స్వస్థత కలుగునుగా యేసు నామంలో ప్రకటిస్తున్నాము తండ్రి. పరిశుద్ధాత్మ దేవ దేవ దేవ, మీ ఆత్మతో తాకబడినందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఆ కోవిడ్ నుండి పరిపూర్ణమైన స్వస్థత కలుగునుగా యేసు నామంలో ప్రకటిస్తున్నాము తండ్రి. పరిశుద్ధాత్మ దేవ తండ్రి తండ్రి ప్రభ, ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు వరుసను తాకండి ప్రభ. ఆ బిడ్డలందరికీ పరిపూర్ణమైన స్వస్థత ప్రకటిస్తున్నాం యేసుక్రీస్తు నామంలో తండ్రి. పరిశుద్ధాత్మ దేవ తండ్రి ప్రభ, పరిశుద్ధాత్మ దేవ
అంధకార శక్తులు బంధించి వేసాం తండ్రి. యేసు నామంలో బంధిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మదేవ ఆ కోవిడ్ ను కూడా యేసుక్రీస్తు నామంలో బంధించి వేస్తున్నాం. ప్రతి అవయవ కండరాల నరాల మీద నీ పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం ప్రతి ఒక్క బిడ్డ మీద తండ్రి. పరిశుద్ధాత్మదేవ ఇదిగో తండ్రి మీ శక్తి ప్రసరింప చేయండి ప్రభా. దుష్టుల శక్తిని ప్రభా తండ్రి కూర్చివేసి తండ్రి ప్రభా పరిపూర్ణమైన స్వస్థత బిడ్డలు నింపుతున్నందుకై స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మదేవ ఇదిగో తండ్రి మీ శక్తి ముందు ఏ శక్తి నిలవజాలదు తండ్రి. పరిశుద్ధాత్మదేవ తండ్రి తండ్రి ప్రభా దుష్టుడు శక్తి అణగారిపోయి తండ్రి ప్రభా కాల్చి వేయబడదుగా యేసునామంలో. మీ శక్తితో మీ బిడ్డలు బలవంతులు అవుతురుగా యేసునామంలో తండ్రి. పరిశుద్ధాత్మదేవ తండ్రి ప్రభా శత్రువు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చి ఉన్నానని వాగ్దానంతోటి ప్రభా ఆ శత్రువును తండ్రి ప్రభా కాల్చివేస్తున్నాం యేసునామంలో తండ్రి. పరిశుద్ధాత్మదేవ దేవా 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 సహాయం దయచేసినందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంకా ఎంతమంది బిడ్డలు తండ్రి కోవిడ్ తో బాధపడుతున్నారో తండ్రి ఆ బిడ్డలందరి మీద కూడా నీ పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం యేసునామంలో. కాల్చివేయబడును గాక వారి శరీరం ప్రాణాత్మలో ఉన్న ప్రతి ఒక్క తండ్రి ప్రభ వైరస్ కాల్చివేసి తండ్రి పరిపూర్ణమైన స్వస్థత ప్రకటిస్తున్నాం యేసుక్రీస్తు నామంలో తండ్రి. పరిశుద్ధాత్మ దేవ తండ్రి తండ్రి ఆ బిడ్డలందరూ జీవంతో లేపబడినందుకై స్తోత్రం. పరిశుద్ధమైన తండ్రి పరిపూర్ణమైన స్వస్థత ఇచ్చినందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తి గల నామంలో ప్రార్థించి వేడుకొని పొంది నామ తండ్రి. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అంజమ్మ. అంటే దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక, ఆశీర్వదించును గాక, బహుబలంగా ఆయన చేతిలో గొప్ప ఆయుధంగా వాడబడుదురు గాక. ఐ థింక్ మేరీ ఫ్యామిలీ ఆల్ విల్ బి హీల్డ్ వెరీ ఈజీలీ. గాడ్ విల్ హీల్ ఆల్ ఆఫ్ దెమ్. జీసస్ విల్ హీల్ ఆల్ ఆఫ్ దెమ్. సో మాధురి ప్రార్థన చేయమ్మా. ప్రార్థన చేయి. కృప కూడా ఓకే మాధురి చెయ్యి, పర్లేదు. సిగ్నల్ ఉంటే చెయ్యి, లేదంటే వేరే వాళ్ళు చేస్తారు. ఓకే ఇవన్నీ పేర్లు ఓకే. మేరీ సిస్టర్ తెలుసు కదా, మేరీ రవికాంత్ అని మన మధ్య ఉన్నారు. మొత్తం కుటుంబం పిల్లలతో సహా పాజిటివ్ అట, అందరూ నెగిటివ్ అయిపోవాలి. అండ్ ఎవిలిన్ సిస్టరు రూత్ అనే ఆమె వెంటిలేటర్ మీదకి వెళ్ళిందంట. అండ్ ఇక్కడ ఉన్న పేర్లన్నీ మన రేచల్తో సహా చేయాలి. ఓకే ఓకే. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, నీకే వందనాలు ప్రభా. నాయన నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆకాశం అందాసీనుడా నీకే స్తోత్రములు తండ్రి. ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త ప్రభా నాయన ఇచ్చుడగు దేవ సమాధానకర్త నీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. నాయన ఇదిగో ప్రభా ఈ రాత్రి సమయంలో ఇదిగో ప్రభా నాయన ఏకాత్మతో ఏక మనసుతో మమ్మల్ని ఇలా కూర్చున్నందుకు వందనములు ప్రభా నాయన. ఇదిగో ఇంతవరకు జరిగిన ప్రతి ప్రార్థనను బట్టి ప్రభా నాయన ప్రతి మెసేజ్ ని బట్టి నీకు మహిమ కలుగును గాక స్తోత్రములు తండ్రి. ప్రభా నీ పాదాలు చెంత ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇదిగో ప్రభా ఇప్పుడు వీడితో బాధపడుతున్న బిడ్డల్లో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని నీ పాదాల దగ్గర వేడుకొని చున్నాను తండ్రి. అయినా తండ్రి నువ్వు కాపాడగల దేవుడివే ఉన్నావు ప్రభా, నువ్వు కరుణించగల దేవుడివే ఉన్నావు ప్రభా. నాయనా నీ దర్శనాస్తాన్ని బిడ్డల పైన చాపమని వేడుకొని చున్నాను తండ్రి. నాయనా నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ప్రభా మరణ పడక మీద నుంచి లేవనెత్తే దైవమా నీకే స్తోత్రములు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. థాంక్ యూ లార్డ్ జీసస్. స్తోత్రములు తండ్రి. నాయనా ఇదిగో రూత్ గారి కొరకు ప్రార్థన చేయించున్నాను. పూర్తికి నాయన మరణ నుంచి తప్పించండి నాయన. ఓ నాయన వెంటిలేటర్ మీద లేపండి, ఆక్సిజన్ నాయన సహాయం దైత్యం వేడుకుంటున్నాను. రేచల్ని ముట్టండి ప్రభా నాయన. పరిశుద్ధాత్మ అగ్ని ఇప్పుడే ప్రభా నాయన రేచల్ని పట్టి పీడిస్తున్న ప్రతి దురాత్మ ప్రభావాన్ని దహించివేయనుగా. ఆ హెడేక్ ని we uproot it in Jesus name. Let she be healed, Lord. చేయమ మాదిరి నాయన. మేరీ సిస్టర్ ఆ కుటుంబం అంతటిని ప్రభావం స్వస్థపరచని వేడుకుంటున్నాం. ముట్టండి ముట్టండి బలంగా ముట్టండి ప్రభా. మరణాన్ని డేంజర్ నేస్లో బంధించి వేస్తాం. చాలా ఈజీగా బయటపడేలా కృపను దయచేయండి. అత్యధిక విజయం దయచేయండి ప్రభా. కరోనా నాయన వాళ్ళ కాళ్ళకి చితక దొక్కించమని వేడుకుంటున్నాను. ఆ స్పిరిట్ నేస్లో బంధించి వేస్తున్నాం ప్రభా. మేరీకి ప్రభా, ఇద్దరు పిల్లలకి ప్రభా నాయన, భర్తకి అత్తకి సంపూర్ణ స్వస్థత కలుగునుగా ప్రభా. దేవతలు హీలింగ్ ఏంజల్స్ ఇప్పుడే దిగునుగా ప్రభా. నీ మహిమ దిగునుగా ప్రభా నాయన. స్వస్థపరిచి యెహోవా నీవే కనుక నా నామం ఏది అడిగినా చేస్తాను దేవుడి ప్రభా నాయన.
ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మేరీ నాయన ఇద్దరు పిల్లలు ప్రభు నాయన భర్తకి నాయన ఓ అత్తకి ప్రభు ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంపూర్ణ స్వస్థను అడుగుచున్నాం ప్రభా. మీరు దయచేసినందుకు వందనాలు ప్రభా. రేచలకు సంపూర్ణ స్వస్థత దయచేయండి ప్రభా. రూతిని సంపూర్ణ స్వస్థత దయచేయండి ప్రభా. యేసుక్రీస్తు నామములో తండ్రి ఇక్కడున్న నాయన పేర్లన్నింటిని బట్టి నాయన ప్రార్థన చేస్తున్నాం. రామ అబ్రహాం ఎస్తేర్ గారికి సంపూర్ణ స్వస్థత దయచేయండి ప్రభా. నాయన ఓ పాస్టర్ జీవన్ నాయన ఆయన భార్యకి నాయన ఆయన సిస్టర్కి ప్రభా సంపూర్ణ స్వస్థత దయచేయండి. సునీత సిస్టర్కి సంపూర్ణ స్వస్థత దయచేయండి. నూతన సిస్టర్ని భారీ ఇంప్రూవ్మెంట్ ఉన్నందుకు వందనాలు. రాజమండ్రి హాస్పిటల్ ప్రభా డిశ్చార్జ్ అయ్యి ప్రభా మాకు సాక్ష్యం వచ్చేలా కృపను దయచేయండి. గొప్ప అద్భుతం జరిగించండి ప్రభా. వెంకటమ్మ గారు ప్రభా నాయన మా కుటుంబం మొత్తాన్ని స్వస్థపరచమని వేడుకుంటున్నాడు ప్రభా. యేసుక్రీస్తు నామములో ప్రపిడిని దేవదూతలు రిలీజ్ చేయమని వేడుకుంటున్నాడు ప్రభా. నాయన ఈ సైతాన్ని శీఘ్రంగా కాళ్ళ కింద చిరకదొక్కించి వేడుకుంటున్నాను తండ్రి. నాయన అంకుల్ రవి గుంటూరులో ప్రభా ఆయన కుటుంబం మొత్తాన్ని స్వస్థపరచమని వేడుకుంటున్నాను. శ్రీలక్ష్మి విషయంలో నాయన అందరి విషయంలో చేసిన గొప్ప అద్భుతాన్ని బట్టి వందనాలు. అందరినీ కాపాడే ప్రభా. శ్రీలక్ష్మి ఒక నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చే దాన్ని బట్టి వందనాలు. ఇక ముందు కూడా కాపాడబోతున్నందుకు వందనాలు తండ్రి. ఆయన మేరీ ఫ్యామిలీ ప్రభు నాయన కిడ్స్ ఆంటీ మరొకసారి ప్రార్థన చేస్తున్నాం. స్వస్థపరచండి ప్రభు. ధైర్యం అనుగ్రహించండి నాయన భయాన్ని వేస్తున్న బంధించి వేస్తున్నాం ప్రభు. ప్రభుదాస్ గారికి సంపూర్ణ స్వస్థత దయచేయండి ప్రభు. నాయన ఓ ప్రభు నాయన ప్రదీప్ ఆయన కుటుంబం మొత్తానికి సంపూర్ణ స్వస్థత దయచేసినందుకు వందనాలు. కళ్యాణ్ ఫ్యామిలీ అందరిని ఆశ్రయించండి ప్రభు. నాయన సంపూర్ణ స్వస్థత దయచేసినందుకు వందనాలు ప్రభు. వరం బ్రదర్ రిలేటివ్స్ అందరినీ సంపూర్ణ స్వస్థత దయచేయండి. నాగేశ్వరరావు గారి విషయంలో గొప్ప అద్భుతం చేసినందుకు వందనాలు. సంపూర్ణ స్వస్థత దయచేయండి. సిస్టర్ ఆలిస్ ఎబిలిన్ గ్లాడ్ ఆంటీ విషయంలో ప్రభు సంపూర్ణ స్వస్థత దయచేసి వేడుకుంటున్నాను తండ్రి. విజయరెడ్డికి నాయన సంపూర్ణ స్వస్థత దయచేసి వేడుకుంటున్నాను తండ్రి. ఓ ప్రభా సిస్టర్ రూత్ ఎబినేజర్ అక్కడ ఉన్న 15 మెంబర్స్ అందరికి సంపూర్ణ స్వస్థత దయచేసి వేడుకుంటున్నాను. రవికిరణ్ అంకుల్ విషయంలో గొప్ప అద్భుతం చేశారు, స్వస్థపరిచారు, క్షేమంగా ఉంచినందుకు వందనాలు ప్రభు. మమ్మల్ని మా కుటుంబాన్ని నాయన అందరినీ రక్త ప్రోక్షణ తీసుకొస్తున్నారు. బలమైన కార్యం జరిగించమని వేడుకుంటున్నాను తండ్రి. నాయన ఓ అందరం నాయన ఏకంగా కూడి ప్రభ ప్రార్థించి స్తుతించి నేను మహిమపరుస్తుండగా నీ మహిమ మా అందరి కుటుంబాల మీద, మా రక్త బంధువుల మీదకి, మా నైబర్స్ మీదకి, మా కమ్యూనిటీస్ మీదకి దిగురుగా ప్రభు. నాయన గొప్ప కాపుదల, గొప్ప ఉద్యమం రగులుకొనుగాక తండ్రి. ఆయన మమ్మల్ని చేతులు కాపు చెప్తున్నాను తండ్రి. ఓ ప్రభా నాయన ఉమాభాస్కర్ కో బ్రదర్ ఆయన కుటుంబాన్ని కూడా ఆశ్రయించి వేడుకుంటూ గొప్ప ప్రొటెక్షన్ తల్లికి సంపూర్ణ స్వస్థత దయచేసి వేడుకుంటూ తండ్రి. ఓ ప్రభు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశ్రయించి రావు గారి విషయంలో బలంగా లేవమని వేడుకుంటున్నాను తండ్రి. నాయన గొప్ప అద్భుతాలు జరిగించండి ప్రభా. గొప్ప మహిమతో వాళ్ళని లేవనెత్తమని వేడుకుంటున్నాను తండ్రి. నాయన ఓ దర్శించమని వేడుకుంటున్నాను తండ్రి. నాయన ఏడింతల సమకూర్పు దయచేసి వేడుకుంటున్నాను తండ్రి. సహాయం దయచేసి సాహస విషయంలో, సారిక విషయంలోనైనా వాళ్ళ రక్త సంబంధికుల విషయంలో ప్రభానైనా బలంగా లగమని వేడుకుంటున్నాను. గొప్ప ఉద్యమం రగిలించమని వేడుకుంటున్నాను తండ్రి. గొప్ప కాపుదలు దయచేయండి. శైల జోసెఫ్ను ఆశ్రయించండి. యవనస్తుల ప్రభా తను దట్టి కట్టుకుని ప్రభా నీ రాజ్యానికి నాయన గొప్పగా ఉపయోగపడే విధంగా నాయన తీర్చిదిద్దమని వేడుకుంటున్నాను తండ్రి. మేరీ ఆంటీ నాశనం, కుటుంబ నాశనం చేసిన ప్రార్థన బట్టి వందనాలు. బహు బలమైన ఆశీర్వాదాలతో నింపమని వేడుకుంది. మహిమతో నాయన ఓ ప్రభు నీ మహిమ మేఘం వాళ్ళని కమ్ముకొని కాక తండ్రి. నాయన సహాయం దయచేయండి. ఆశను ఆశ్రయించి ప్రత్యేకమైన కాపుదలు దయచేయండి ప్రభా. నాయన ఓ నీ శక్తి దయచేయండి, నీ బలం దయచేయండి, నీ జ్ఞానం దయచేయండి ప్రభు, నడిపింపు దయచేయండి ప్రభు. నాయన ఈరోజు దర్శనం చూపెట్టావు ప్రభా. గొప్ప ప్రమోషన్ తనకు రాబోతున్నందుకు వందనాలు ప్రభు. అదేంటో మాకు తెలియదు కానీ ప్రభు నాయన ఓ గొప్ప ప్రమోషన్ ఆయన తనకు వస్తున్నందుకు వందనాలు ప్రభు. నాయన చిత్రం సీఎంసీలో గొప్ప ప్రమోషన్ తనకు వచ్చును కాక ప్రభు. ఆశకి నువ్వు చూపెట్టిన కళని నాయన నెరవేర్చదు, అది త్వరగా నెరవేర్చమని వేడుకుంటూ సాక్ష్యం చెప్పడానికి కృపం దయచి వేడుకుంటూ ప్రభు. డానియల్ రాజుల విషయంలో బలమైన కార్యం జరిగించండి. తన సాక్ష్యం చెప్పడానికి కృపం దయచి యేసుక్రీస్తు నామములో ఆ తల నెప్పినైనా దహించబండు కాక తండ్రి. అప్రూట్ వేర్లతో సహా పెళ్ళగించి వేస్తున్న యేసుక్రీస్తునామములో తలనొప్పిని ప్రభు. నాయన ఇప్పుడు నీ హస్తము తన మీదకి దిగును గాక. లార్డ్ నీ హస్తం తన మీదకి దిగును గాక. నీ హస్తంతో ముట్టు నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనన్నా ప్రభు. నేను పొందిన గాయం నీకు స్వస్థ కలిగి ఉన్నదన్నావు. కలిగి ఉన్నందుకు వందనాలు తండ్రి. కృపను కూడా ఆశ్రయించండి. గోవిందరావు గారి విషయంలో ప్రభు నాయన ఓ ప్రభు వాళ్ళ డాడీ విషయంలో చేసిన అద్భుతాన్ని బట్టి వందనాలు. తను నేను దర్శించమని వేడుకుంటున్నాను. భారీ బ్రేక్ త్రూస్ తన కలుగు చేయమని వేడుకుంటూ తండ్రి. నాయన ఓ నాయన సుధాకర్ నాయన కుటుంబాన్ని ప్రభా నాయన ఓ బలంగా నువ్వు దర్శించమని వేడుకుంటూ మహా గొప్ప ఉద్యమం ప్రభా వాళ్ళు నాయన ఓ వాళ్ళు చూచును కాక ప్రభా నీ యొక్క ఈ చేతులు బలమైన పనిముట్లుగా వాళ్ళు వాడబడుదురు కాక నాయన భారీ బ్రేక్ త్రూస్ ఆ కుటుంబానికి దయచేయమని వేడుకుంటూ తండ్రి. నాయన ఓ ఒకలాంటిని కూడా ఆశ్రయించి వేడుకుంటూ విజయభాస్కర్ గారిని ఆశ్రయించి వేడుకుంటూ తండ్రి. వీళ్ళందరిని బట్టి వరప్రసాద్ బలంగా వాడుకోమని వేడుకుంటూ తండ్రి. అందరి బట్టి నీకు నాయన కృతజ్ఞతలు చెల్లిస్తూ తండ్రి. ప్రభు యేసు శ్రేష్ఠమైన మనం వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. చిన్న కీప్ ఆన్ ప్రేయింగ్ అందరి గురించి. ఐ థింక్ కృప ఉన్నావమ్మా? చిన్న సాంగ్ ప్లే చేస్తాను. ఐ థింక్ వాట్ ఈస్ ద టైమ్ నౌ? 11:05. ఒక పాట ప్లే చేస్తాను.
పాటలు కూడా బాగా పాడతారయ్యా మీరు. ఓకే, పాడిద్దామండి నెక్స్ట్ టైం. ఆ, అనంతము నుండి అనంతము వరకు జీవించు దేవా, నిత్యత్వము నుండి నిత్యత్వము వరకు నివసించు దేవా, ఈ భూమికి ఎల్లలను నియమించినావు, సంఘాలకు సరిహద్దులు స్థాపించినావు, నీ మహిమతో నన్ను నింపుము, నీ మహిమతో నన్ను నింపుము. ఆరాధింతుము, ఆరాధింతుము, ఆరాధింతును నిన్నే, ఆరాధింతుము, ఆరాధింతుము, ఆరాధింతును నిన్నే. భూమ్యాకాశములు సృష్టించినావు, నీ పోలికలో నన్ను నిర్మించినావు, భూమ్యాకాశములు సృష్టించినావు, నీ పోలికలో నన్ను నిర్మించినావు, నీ చిత్తము నాలో నెరవేర్చుము దేవా, నీ కొరకై జీవింతును, నీ చిత్తము నాలో నెరవేర్చుము దేవా, నీ కొరకై జీవింతును, నీ కొరకై జీవింతును. ఆరాధింతును, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే. విశ్వమును నిరతం పాలించువాడ, నీ హస్తముతో నన్ను నడిపించుము, విశ్వమును నిరతం పాలించువాడ, నీ హస్తముతో నన్ను నడిపించుము, నీ రెక్కల ఒడిలోనే నా క్షేమము దేవా, నా హృదయము అర్పింతును, నీ రెక్కల ఒడిలోనే నా క్షేమము దేవా, నా హృదయము అర్పింతును, నా హృదయము అర్పింతును. ఆరాధింతును, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా.
మన మధ్య ఉన్న సజీవ్ ప్రార్థన చేస్తాడు. సజీవ్ ఉన్నాడా? సజీవ్ నానా ప్రార్థన చేయండి నాన్న. సజీవ్ కృపా ప్రార్థన చేయనా? మహాపరిశుద్ధ దేవ, గొప్ప దేవుడా, మీకు వందనాలు. తండ్రి మీకు వందనాలయ్యా. ఉదయం నుంచి సాయంత్రం దాకా మీరు ఎక్కడ చర్మ భద్రపరుచుకున్నాం ఎలాజీ వందనాలయ్యా. మీకు వందనాలు వస్తాయా? మీకు వందనాలయ్యా. ఈశ్వరత్తమే చెంది ఈశ్వరత్తమే చెంది హల్లెలూయా 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 హల్లెలూయా. మీకు వందనాలయ్యా. అయ్యా నువ్వు చేస్తే ప్రార్థన మీ పాదలోకి చేర్చుకోమని అడుగుతున్నాం దేవా. మీకు వందనాలు వస్తాయా? అయ్యా మీకు వందనాలయ్యా. మీకు వందనాలు ఈశ్వరత్తమే చెంది ఈశ్వరత్తమే చెంది హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయ్యా మా మొర ఆలకించి మంచి జవాబు మనం అడుగుతున్నాం దేవా. మీకే వందనాలయ్యా. అయ్యా మా మొర ఆలకించి మనం అడుగుతున్నాం దేవా. మీకే వందనాలు ఇస్తాయా? మీకే వందనాలయ్యా. అయ్యా మీకే వందనాలయ్యా. మీకే వందనాలయ్యా. మా మొర ఆలకించమని అడుగుతున్నాం దేవా. అయ్యా మేము దేశం గురించి మాట్లాడుతుండగా దేవా, మా మొర ఆలకించి మంచి జవాబు విషయం క్యారెట్ వందనాలు దేవా. మీకు వందనాలు ఇస్తాయా? మీకు వందనాలయ్యా. అయ్యా దేశంలో ఎందుకు కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి దేవా. అయ్యా కరోనా కేసులు బంధించమని అడుగుతున్నాం దేవా. అయ్యా నద్దడం చేస్తున్నాము, బంధించమని అడుగుతున్నాం దేవా. మీకు వందనాలయ్యా. అయ్యా కరోనా వ్యాధి ఇంకా రాకుండా సహాయం చేయమని అడుగుతున్నాం దేవా. మీకే వందనాలు వస్తాయా? మీకే వందనాలయ్యా. ఆ కరోనా వ్యాధిని బంధించమని అడుగుతున్నాం దేవా. అయ్యా నజరాని యేసు నామంలో దేవా ఈ కరోనా వ్యాధిని బంధించమని అడుగుతున్నాం దేవా. కాల్కేసి తొక్కమని అడుగుతున్నాం దేవా. మీకు వందనాలయ్యా. అయ్యా మీకు వందనాలు ఇస్తాయా? మీకు వందనాలయ్యా. అయ్యా కరోనాతో బాధపడుచున్న ప్రతి బిడ్డని దేవా మీరు రక్త చాటును భద్రపరచుకోమని అడుగుతున్నాం దేవా. అయ్యా కరోనాతో బాధపడుచున్న బిడ్డ దేవా. అయ్యా మిమ్మల్ని గణపరిచేటట్టు సహాయం చేయమని అడుగుతున్నాం దేవా. మిమ్మల్ని మహిమపరిచేటట్టు సహాయం చేయమని అడుగుతున్నాం దేవా. మీకే వందనాలయ్యా. అయ్యా మీకు వందనాలు ఇస్తాయా? మీకే వందనాలయ్యా. మీకే వందనాలయ్యా. రక్తమే హల్లెలూయా 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 హల్లెలూయా. అయ్యా ఆక్సిజన్ లెక్క ఎంతమంది చాలా బాధపడుతూ ఉన్నారు దేవా. అయ్యా చనిపోతూ ఉన్నారు దేవా. అయ్యా నజరేయుని యేసు నామములో దేవా ఆక్సిజన్ అందేదాకా మీకే వందనాలయ్యా. అయ్యా మీకు వందనాలు ఇస్తాయా? మీకు వందనాలయ్యా. అయ్యా ఆక్సిజన్ అందాలు బతికేటట్టు సహాయం చేయమని అడుగుతున్నాం దేవా. మీకే వందనాలయ్యా. అయ్యా మీకే వందనాలు ఇస్తాయా? మీకే వందనాలయ్యా. బ్లాక్ ఫంగస్ వైట్ ఫంగస్ వచ్చింది దేవా. అయ్యా మీకు వందనాలు ఇస్తాయా? అది ఎక్కువ మందికి చూపిస్తుంది, అది ఎక్కువ మందికి స్ప్రెడ్ అవుతుంది దేవా. అయ్యా ఎక్కువ మంది స్ప్రెడ్ అక్కడ సహాయం చేయమని అడుగుతున్నాం దేవా. మీకే వందనాలయ్యా. అయ్యా మీకు వందనాలు ఇస్తాయా? మీకు వందనాలయ్యా. అయ్యా రాత్రి ప్రార్థన చేస్తుండగా దేవా ఉదయానికల్లా మేము మంచి కార్యం చేస్తాను నమ్ముచున్నాం దేవా. మీకే వందనాలయ్యా. అయ్యా మీకే వందనాలు ఇస్తాయా? మీకే వందనాలయ్యా. మీకే వందనాలయ్యా. అయ్యా మీకే వందనాలయ్యా. మీకే వందనాలు. ఈ తెగుల నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం దేవా. అయ్యా నజరేయుని నామములో తెగుల నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం దేవా. అయ్యా ప్రతి బిడ్డ దేవా మీకే వందనాలు. ఈ తెగుల నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం దేవా. అయ్యా మీకు వందనాలు ఇస్తాయా? మీకు వందనాలయ్యా. మీకు వందనాలయ్యా. రక్తమే రక్తమే హల్లెలూయా 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 హల్లెలూయా. శక్తిమంతుడు సర్వరాజు నీవేనేస్తాయా? మీకే వందనాలయ్యా. రక్తమే రక్తమే హల్లెలూయా 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 హల్లెలూయా. అయ్యా జూమ్ యాప్ లో ఉన్న ప్రతి బిడ్డని దేవా మీరు రక్షణ భద్రపరచుకోమని అడుగుతున్నాం దేవా. అయ్యా ప్రతి బిడ్డ మొర ఆలకించినది వందనాలు దేవా. మీకు వందనాలు ఇస్తాయా? మీకు వందనాలయ్యా. అయ్యా ప్రతి బిడ్డ దేవా మీరు మొర ఆలకించి దేవా మంచి కార్యం చేస్తున్నందుకే అలాగే వందనాలు దేవా. మీకు వందనాలు ఇస్తాయా? మీకే వందనాలయ్యా. అయ్యా నజరేయుని యేసు నామములో దేవా జూమ్ యాప్ ఉన్న ప్రతి బిడ్డని దేవా మీరు మొట్టమొదటి అడుగుతున్నాం దేవా. అయ్యా మీకే వందనాలు ఇస్తాయా? మీకే వందనాలయ్యా. మీకే వందనాలయ్యా. రక్తమే రక్తమే హల్లెలూయా 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 హల్లెలూయా. మీకే వందనాలు దేవా. మీకే వందనాలయ్యా. అయ్యా మీకే వందనాలయ్యా. రక్తమే రక్తమే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా. అయ్యా 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 అయ్యా, మీ ఆత్మంగా మేము నడిచేటట్టు సహాయం చేయమని Yes, అడుగుతున్నాం దేవా. మీకే వందనాలయ్యా. అయ్యా అయ్యా, మీకే వందనాలు ఇస్తాయా. ఆమేన్, మీకే ఆమేన్, వందనాలయ్యా. ఆమేన్. మీకే వందనాలయ్యా. మీకే వందనాలయ్యా. యేసు రక్తమే చేయండి, యేసు రక్తమే చేయండి. హల్లెలూయా 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 హల్లెలూయా. అయ్యా 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 అయ్యా, ప్రతి నష్టపడిన మీ జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం దేవా. మీకే వందనాలయ్యా. అయ్యా అయ్యా, తాగుడి బానిస అయిపోతూ ఉన్నారు దేవా. సిగరెట్ బానిస అయిపోతూ ఉన్నారు దేవా. అయ్యా విడుదల దయచేయమని అడుగుతున్నాం దేవా. మీకే వందనాలయ్యా. అయ్యా నజరేయుని యేసును విడుదల దయచేయమని అడుగుతున్నాం దేవా. మీకే వందనాలు యేసయ్యా. మీకే వందనాలయ్యా. యేసు రక్తమే చేయండి, యేసు రక్తమే చేయండి. హల్లెలూయా 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 హల్లెలూయా. మీకే వందనాలయ్యా. మీకే వందనాలయ్యా. అయ్యా 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 అయ్యా, మళ్ళీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ నజరేయుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. సజీవుని దేవుడు బలంగా ఆశీర్వదించును గాక, అభిషేకించును గాక, వాడుకొను గాక. థ్యాంక్ యూ సజీవ్. అండ్ మన విజయభాస్కర్ గారు చివరి ప్రార్థన చేస్తారు. విజయభాస్కర్ గారు ఉన్నారా? విజయభాస్కర్ గారు ఎవరైనా ఏదైనా విషయం మాట్లాడాలని, సాక్ష్యం చెప్పాలని, లేదన్నా ఏదైనా ప్రేరేపణతో సుధాకి ఏమైనా మాట్లాడతారా? రావు గారు ఏదైనా చెప్పాలంటే చెప్పొచ్చు. మాధురి ఓకే, చివరిగా ఈ పాట ప్లే చేద్దాం. అన్న సిగ్నల్ 2 times ప్రే చేస్తున్నప్పుడు కట్ అయిపోయిందండి. పర్లేదు మేడం, నెక్స్ట్ టైం రేపటికి సెట్ అవుతుంది. ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? అదే ప్రార్థనలో కట్ అయిపోయింది కదన్న, చైనా మొత్తం ప్రేర్ చేయండి. చిన్న ప్రార్థన చేయకండి, ఆల్రెడీ మనం టైం ఎక్సీడ్ అయ్యాం. ఓకే, ప్రార్థన చేయండి. ఓకే, 5 minutes. ఓకే ఓకే చేయండి. తండ్రుడా నీకే లెక్కలేని కృతజ్ఞత ఆస్తుతులు ప్రభా పరిశుద్ధాత్ముడా తండ్రి నాయన నీకే వందనాలు దేవా. నాయన యేసు రాజా సూత్రములు తండ్రి నాయన ఇది తండ్రి నాయన ఇక ప్రార్థిస్తుండగా వచ్చిన ఆటంకాలన్నీ కొట్టివేసి మళ్ళా తండ్రి నాయన ఈ గ్రూప్ లో ప్రార్థించడానికి నేను ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీ కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను దైవ సూత్రములు తండ్రి. ఇదిగో ప్రభా కోవిడ్ పేషెంట్ల కొరకు ప్రార్థన చేయించుకున్నాను ప్రభా. నాయన ప్రతి ఒక్కరికి ప్రభా నాయన తండ్రి నాయన దయచేయమని వేడుకొని సూత్రములు శుద్ధాత్ముడా నీకే వందనాలు చెల్లిస్తూ వేడుకొనిచున్నాను దైవ. నీకే నాయన ప్రతి ఒక్కరికి తండ్రి నాయన కోవిడ్ నుంచి విడుదల దయచేయమని వేడుకొనిచున్నాను తండ్రి. నాయన ఇదిగో సిస్టర్ రూత్ గారి కొరకు ప్రార్థన చేయించున్నాను యేసు సూత్రములు తండ్రి. తండ్రి మూల ప్రతి ఒక్కరికి పాజిటివ్ అని నాయన వీరందరూ ప్రాణాత్మ దిహాలకి నీకు నేను అప్పగిస్తూ ఉన్నాను ప్రభా. నాయన జీవం దయచేయమని వేడుకొనిచున్నాను తండ్రి. ప్రతి ఒక్కరూ నాయన తన ఆరోగ్యం పొందుకొని యేసు నామంలో నెగిటివ్ అవును గాక దేవ సూత్రములు తండ్రి. నాయన పరిశుద్ధాత్మల వందనాలు నాయన ఇందులో పంపించిన ప్రతి దీవించమని వేడుకొనిచున్నాను తండ్రి. నాయన నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాను దైవా. నీకే వందనాలు ప్రభా. దాస్తుతులు ప్రభా నాయన తండ్రి దేవాది దేవ నీకే వందనాలు చెల్లిస్తూ ప్రభా. జరిగిన ప్రతి ఒక్క దాని వరకు నీకు ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నాయన ఇంతవరకు జరిగిన ప్రతి ఒక్క ప్రార్థనాంశంకి యేసునామములో జీవం కలుగును గాక దేవ సూత్రములు తండ్రి. ప్రతి ఒక్కరిని నిండుగా దీవించండిగా కొత్త వారిని నువ్వు జత కలిపినందుకు సూత్రములు తండ్రి. పరిశుద్ధుల్ని పరిశుద్ధాత్మక విశ్వాసకర్తని గ్రూపులు వందనముల ప్రభా. నిజమే ప్రభా నాయన తండ్రి గాంధీ చెప్పిన రీతి ప్రకారంగా ఈ గ్రూపు మనుషులు ఏర్పరిచింది కాదు దేవానైనా పరిశుద్ధాత్మ దేవుడ నువ్వే ఏర్పరిచినందుకు నీకు సూత్రముల ప్రభా. నిజమే దేవా తండ్రి ఎంత వాక్యాన్ని రీతిగా మాకు తండ్రి మంచి మెసేజ్ మాకు దయచేసినందుకు వందనముల ప్రభా. నువ్వే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రభా. ఈ గ్రూప్ ని నిండారుగా ఇంకా ఆశీర్వదించమని వర్ధిల్లి దయచేయమని ప్రభా. నువ్వే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రభా. నీకే కీర్తిస్తూ ప్రభా. ఈ రాత్రి సమయం ఎదుగో ప్రభా ఆయన మరొక అవకాశం రేపు దయచేయమని క్రీస్తు మహేశ్వరములు అడిగి వేడుకొని చున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్ మాధురి. దేవుడు నేను బలంగా ఆశీర్వించును గాక, ఆయన చేతిలో బలమైన పనిముట్టుగాని వాడబడదు కాక. రేపు పెద్ద ప్రార్థన చేద్ది కానీ నువ్వు కృపా సిస్టర్ అండ్ స్త్రీలందరూ. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.
రావు గారు థ్యాంక్ యూ, సుధాక్క థ్యాంక్ యూ, సాహస్ థ్యాంక్ యూ, విజయభాస్కర్ గారు థ్యాంక్ యూ, రేచల్ థ్యాంక్ యూ. ప్రార్థన చేస్తుంటాం. మేరీ కుటుంబాన్ని మాత్రం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి అమ్మా. మన గ్రూపులో వచ్చి ఆమె కుటుంబం అంతా ఆ విధంగా దేవుడు అందరినీ స్వస్థపరిచేలా అనుదిన ప్రార్థనలో ఒక ఛాలెంజ్గా తీసుకొని ప్రార్థన చేస్తూ ఉండండి. నేను చేస్తూ ఉంటాను. ఓకే. మేరీ రవికాంత్ మొత్తం 2 పిల్లలు, అత్త అండ్ హస్బెండ్ ప్రార్థన చేస్తూ ఉండండి. మేరీ కుటుంబం. ఇంకా వేరే ప్రేయర్ రిక్వెస్ట్ కూడా ఆ కుటుంబంలో మొత్తం 5 మొత్తం. అది శైల థ్యాంక్ యూ, కృప థ్యాంక్ యూ, సజీవ్ థ్యాంక్ యూ, పార్వతీ సుమాంటి, మిరేమ్ ఆంటీ థ్యాంక్ యూ, మాధురి థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. సాహస్ థ్యాంక్ యూ. మిరియమ్మ గారికి తెలియదు, మీరే కట్ చేసేయండి. ఓకే, అది ఆల్రెడీ కట్ అయిపోతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ. కట్ అయ్యారా మిరియమ్మ?